మా గ్రూప్ 2 సంబంధించి ఫస్ట్ ఏ పేపర్తో స్టార్ట్ అవుతుంది? పేపర్ నెంబర్ 9 ఏంటమ్మా? ఓఎం అండ్ ఎస్ఎం. పేపర్ 10 కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం. కాస్టింగ్ ఎన్ని మార్క్స్ కమ్మా? 50. ఎఫ్ఎం ఎన్ని మార్క్స్ కమ్మా? 50. కాస్టింగ్ 50 మార్క్స్ కి, ఎఫ్ఎం 50 మార్క్స్. ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? ఈ పేపర్ కి ఓవరాల్ 200 అది. ఆ 40 అనుకుంటారు కానీ 50 అనుకుంటే బెస్ట్. ఓకే, 40 వస్తే పాస్, వేరే దాంట్లో ఎక్కువ వస్తే బాగుంటుంది అనుకుంటారు. బట్ ద అగ్రిగేట్ 200 రావాలి కాబట్టి కొన్ని అగ్రిగేట్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకోవాలమ్మా. డెఫినెట్లీ అగ్రిగేట్ కవర్ అయ్యే సబ్జెక్ట్ కొంతమంది ఇది పెట్టుకుంటారు. ద రీజన్ ఈస్ 2 కాంబినేషన్ ఉంది. ఏంటి ఆ కాంబినేషన్? కాస్టింగ్, ఎఫ్ఎం. ఇక్కడ వాడు ఈ 2 టఫ్ గా ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయమ్మా. ఏ పేపర్ అయినా చూసుకోండి, ఏదో ఒకటి ఈజీగా ఉంటుంది. ఎఫ్ఎం కష్టంగా వచ్చినప్పుడు కాస్టింగ్ ఈజీగా ఉంటుంది, కాస్టింగ్ కష్టంగా వచ్చినప్పుడు ఎఫ్ఎం ఈజీగా ఉంటుంది. ఏదో ఒక దాంట్లో థియరీ ఇస్తూ ఉంటాడు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నా డౌట్ ఏంటంటే ఫస్ట్ కాస్టింగ్ రాయాలా, ఎఫ్ఎం రాయాలా? ఫస్ట్ కాస్టింగ్ రాయాలా, ఎఫ్ఎం రాయాలా? కాస్టింగే రాయాలి. నేను ఇలా రాద్దాం అనుకుంటున్నా. ఒక క్వశ్చన్ కాస్టింగ్, ఒక క్వశ్చన్ ఎఫ్ఎం, ఒక క్వశ్చన్ కాస్టింగ్, ఒక క్వశ్చన్ ఎఫ్ఎం రాయొచ్చా? ఈజీ అలౌడ్. ఆన్లైన్ అలవాటు అయి ఉంటుంది కాబట్టి మీకు, సో అలా రాయొచ్చు ఆన్లైన్లో. ఏదో స్క్రోల్ డౌన్ చేసుకొని ఏదో చేశారు మన వాళ్ళు. నేను అడిగేది మాన్యువల్. ఇప్పుడు ఫిజికల్ గా రాసేటప్పుడు కాస్టింగ్ ఒక క్వశ్చన్, ఎఫ్ఎం ఒక క్వశ్చన్, కాస్టింగ్ ఒక క్వశ్చన్, ఎఫ్ఎం ఒక క్వశ్చన్, ఇలా రాయొచ్చా? రాయకూడదా? రాయకూడదు. జనరల్లీ దే ఆర్ 2 సెక్షన్స్ అమ్మా. సెక్షన్స్ ఉంటాయి. నా అడ్వైజ్ ఏంటంటే ఒకటి కంప్లీట్ చేసుకున్న తర్వాత వేరే దానికి వెళ్తే బెస్ట్. ఎందుకు సార్ అంటే 2 డిఫరెంట్ నేచర్లో ఉంటాయి. కాస్టింగ్ వచ్చేసి ప్యూర్లీ ఏ ప్యాటర్న్లో ఉంటుందమ్మా? లాజికల్, ఫార్ములా బేస్డ్. ఎఫ్ఎం వచ్చేసరికి మీకు టైం అనేది అంత ఎక్కువ పట్టదు. ఏదో ఒక చాప్టర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తప్పితే మిగతా అన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూడండి మీరు, చిన్నగా ఉంటాయి. సరే, టైం తక్కువ పట్టేది ఫస్ట్లో పెట్టుకోవాలా, నెక్స్ట్ లాస్ట్లో పెట్టుకోవాలా, ఎలా పెట్టుకోవాలి? నా అడ్వైజ్ ఫస్ట్ కాస్టింగ్ రాసేసి తర్వాత ఎఫ్ఎం రాయండి. ఇది బెస్ట్, బాగుంటుంది. సేమ్ టైం ఏమన్నా కొద్దిగా అటు ఇటు రిమార్క్ పడినా సరే అక్కడ కవర్ అయిపోతుంది. అని పేరు కూడా అదే పెట్టాడు చూడండి. సో అది ఫాలో అయిపోండి. సరే, ఎఫ్ఎంలో కూడా మనకి మేజర్లీ ఎఫ్ఎం గురించి స్టార్ట్ చేస్తే ఫుల్ ఫామ్ ఫైనాన్షియల్. మీరందరూ చేసేదే. చిన్నప్పటి నుంచి దేనికి బాగా అట్రాక్ట్ అవుతారంటే, చిన్నప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చారు ఏమిస్తారమ్మా? చుట్టాలు వస్తే డబ్బులు ఇస్తారు. మనం ఏమంటామమ్మా? వద్దు అంటాం. మళ్ళీ ఏం చేస్తామమ్మా? తీసుకొని జేబులో పెట్టుకుంటాం. మళ్ళీ అవి ఎవరు తీసుకుంటారమ్మా మన దగ్గర నుంచి? మమ్మీ తీసేసుకునేది. సో అవి లెక్కేసుకుంటాం మనం, ఎన్ని వచ్చినాయి, ఎన్ని తీసుకుంది మమ్మీ. ఏదో ఒక రోజు మమ్మీకి మనకు గొడవ అయింది అనమాట. అప్పుడు లెక్క చెప్తాం, నా డబ్బులు నాకు ఇచ్చేయి, ఇంత 2000 రూపీస్ నీ దగ్గర ఉన్నాయి, నా డబ్బులు నాకు ఇచ్చేయి అంటాం. అంటే లెక్కేస్తున్నావు బ్రెయిన్లో నువ్వు. డిఫాల్ట్ వీ హ్యావ్ ఏ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఎవ్రీబడి, అందరికీ ఉంటుంది. బట్ థింగ్ ఈస్, ఇక్కడ నేను పర్సనల్ ఒక వ్యక్తి గురించి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డిస్కస్ చేయట్లా. ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నా? ఒక బిజినెస్ సంబంధించిన ఎఫ్ఎం అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డిస్కస్ చేస్తాం. ఈ ఆడియో ఏదో రాలేదనుకుంటున్నా. క్లాసెస్ అవి హైడ్ చేశారా సార్? వైటీ అంటే ఏంటమ్మా? ఓ అమ్మో, నిజంగా నాకు అర్థం కాలా. మీరు ఇంత ఫాస్ట్గా ఉన్నారు. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారుగా క్లాసెస్, అవి హైడ్ చేస్తారా, ఉంచేస్తారా అంటే, సార్ తీసేస్తాం, ఒక రోజులో తీసేస్తాం, చూసేయండి వెంటనే, మీ కేస్ ఆఫ్ డౌట్ ఎగ్జామ్. అట్లేం లేదమ్మా, అవి అలాగే ఉంటాయి. సో యూట్యూబ్లో హైడ్ ఏం చేయము. అవి ఇంకా మన క్లాసెస్ ఉన్నాయంటే అదొకటి ఉంటుందమ్మా. హైడ్ అంటే వాళ్ళు హైడ్ అన్నారు కానీ ప్రైవేట్లో పెడతారు కొంతమంది. ప్రైవేట్లో పెట్టడం జరుగుతుంది. అట్లా ఏం ఉండదమ్మా, అవి అలాగే ఉంటాయి.
ప్రైవేట్లో పెట్టాం, అవి అలాగే ఉంటాయి. ఎందుకంటే నాకు కూడా 2-3 డేస్లో వాళ్ళు ఆర్టికల్షిప్లో ఉండి వేరే వర్క్లో ఉండి వాళ్ళంతా నైట్ చూస్తున్నారు. సో మళ్ళీ ఇవి తీసేస్తారేమో, సో మళ్ళీ చూడటం కుదరదు అన్నట్టుగా చూస్తున్నారు. అదొకటి. ఇంకొకటి కూడా వీళ్ళు అడిగారు కాబట్టి యూట్యూబ్ కామెంట్స్లో ఓకే కామెంట్స్ పెట్టండి యూట్యూబ్లో, ఇంకా రీచ్ ఎక్కువ వస్తుంది. బట్ ఆ కామెంట్ ఏంటంటే మెటీరియల్ అప్లోడ్ చేయండి సార్, మెటీరియల్ కూడా పెట్టండి అంటున్నారు. సో మనం దానికి రిప్లై ఇస్తున్నాం, ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి, మెటీరియల్ వస్తుంది అని. సో ఎందుకు మనం రూట్ చేస్తున్నాము అక్కడ మెటీరియల్ అప్లోడ్ చేయకుండా? దేనికి రూట్ చేస్తున్నాం మనం అందరినీ టెలిగ్రామ్కి? ఎందుకు? రీజన్ ఏంటి? అక్కడ అందరినీ కొంచెం ఒక రోజుతో పోదది. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్కి రూట్ అయితే మీకు ఏమైనా డౌట్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డౌట్ వచ్చింది, పోస్ట్ చేయండి అది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో. మీ స్టూడెంట్స్, అది కూడా నేను ఎనేబుల్ చేస్తాను. ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కూడా అక్కడ రిప్లై ఇచ్చేలాగా ఎనేబుల్ చేస్తాను. సో హెల్దీ కాంపిటీషన్. ఇన్ కేస్ ఎవరన్నా రిప్లై అటు ఇటుగా ఎవరన్నా ఉన్నా అవన్నీ తీసేస్తూ ఉంటాం, అది మీకు తెలిసిందే. వాళ్ళు ఎవరైనా స్టూడెంట్ డౌట్ అడిగారు, నేను రియాక్ట్ అవటం లేట్ అయింది, ఎవరు రియాక్ట్ అవుతారమ్మా? స్టూడెంట్స్ ఎవరైనా. ఫైనల్గా నేను రైట్ ఆర్ రాంగ్ అనేది నేను ఎలాగో చేస్తాను, నేను ఫ్యాకల్టీ అంతా చేస్తూ ఉంటాను. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద టెలిగ్రామ్. అందుకనే అందరినీ టెలిగ్రామ్కి మేము రూట్ చేస్తున్నాం. ఓకేనా? ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా టెలిగ్రామ్లో ఉంటే టెలిగ్రామ్ జాయిన్ అండి. ప్రైవేట్లో ఎలా చూడాలి? ప్రైవేట్లో పెట్టమమ్మా, ఎవరో అడుగుతున్నారు. ప్రైవేట్లో పెట్టము. హాస్నీనా? ఓకే అమ్మ హాస్ని తర్వాత మాట. సో ఓకే డన్ అమ్మా. ఎఫ్ఎం ఆఫ్ బిజినెస్. ఒక బిజినెస్ సంబంధించి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం? 2 things ఆర్ దేర్. బిజినెస్ అంటే కంపల్సరీ అకౌంట్స్ ఉంటుంది. అకౌంట్స్ అంటే ఏమొస్తుందమ్మా? కంపల్సరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మీకు ఇచ్చాను, ఇప్పుడు మీకు చూడమని ఇచ్చాను. మీరు అనాలిసిస్ చేస్తారా చేయరా అంటే చేస్తారు. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ బిల్డింగ్ ఎలా ఉందని చూస్తారా? ఎంప్లాయీస్ బాగున్నారా లేదా చూస్తారా? మరి ఏం చూస్తారమ్మా? కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రాఫిట్ ఎలా ఉంది అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది. ద లేమ్యాన్ డూ దిస్ థింగ్. లేమ్యాన్ అంటే ఫైనాన్షియల్ లిటరసీ లేని వాళ్ళు, కామర్స్ ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళు ఇది చూస్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తీసుకొని ఏం చూస్తారమ్మా? పిఎన్ఎల్ తీసుకొని ప్రాఫిటా లాసా చూస్తారు. బ్యాలెన్స్ షీట్ తీసుకొని అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయో చూస్తారు. ద లేమ్యాన్ విల్ డూ దిస్ థింగ్. అండ్ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా వచ్చినాయి, ఆ ప్యాటర్న్ ఇదంతా అకౌంట్స్లో మీకు వస్తుంది, కంపెనీ అకౌంట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సంబంధించి కాస్ట్ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కాస్టింగ్ దగ్గర వస్తుంది. అండ్ ద మేనేజ్మెంట్ విల్ టేక్ ద కాస్టింగ్ డెసిషన్స్, అదంతా మార్జినల్ కాస్టింగ్ అవన్నీ. బట్ ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటమ్మా? ఎఫ్ఎం. స్ట్రిక్ట్లీ ఇక్కడ ఎఫ్ఎంలో 2 థింగ్స్కి నేను డ్రా చేస్తున్నాను. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మేనేజ్మెంట్ ఎలా యూజ్ చేసుకుంటారు, ఇన్వెస్టర్ ఎవరమ్మా వాళ్ళు, ఇన్వెస్టర్ ఎలా యూజ్ చేస్తారు, మేనేజ్మెంట్ ఎలా యూజ్ చేసుకుంటారు. మన సాయి కుమార్ సార్ డిస్కస్ చేసినవన్నీ మేనేజ్మెంట్ పార్ట్లో ఉంటాయి. ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలా లేదా, ఎన్పివి క్యాలిక్యులేట్ చేసుకో, ఆర్ ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్ని నేను కంటిన్యూ చేయాలా లేదా, ఇవన్నీ మేనేజ్మెంట్ అనాలిసిస్. అంటే దేన్ని అనాలిసిస్ చేస్తున్నారమ్మా? వాళ్ళని ఫైనాన్షియల్ డేటాని అనాలిసిస్ చేస్తున్నారు. బట్ ఐ స్ట్రిక్ట్లీ స్పీక్ అబౌట్ ది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మీరు ఇన్వెస్టర్ ఎలా అనాలిసిస్ చేస్తారంటే, ఇద్దరు ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నాం అమ్మా మనం? అనాలిసిస్. లేమ్యాన్ చేస్తాడు అనాలిసిస్, ఒక కామర్స్ స్టూడెంట్ చేస్తాడా? కామర్స్ పర్సన్ విల్ డూ ద అనాలిసిస్. లేమ్యాన్ విల్ ఓన్లీ సీ ద బ్యాలెన్స్ షీట్, సో వెదర్ ఇట్ ఈస్ అ ప్రాఫిటబుల్ ఆర్ పిఎన్ఎల్ అవన్నీ చూస్తూ ఉంటాడు. బట్ ద ఫైనాన్షియల్ గాయ్ విల్ సీ ద అనాలిసిస్ ఆల్సో. ఈ అనాలిసిస్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తాడు ఏంటనేది ఆల్రెడీ నిన్న క్లాస్లో చూశారు. బట్ వీ విల్ సీ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా అంటే ఫస్ట్ కంపేర్ చేయాలి కదా, వేరే కంపెనీతో కంపేర్ చేయాలి. వేరే కంపెనీతో డైరెక్ట్గా కంపేర్ చేయొచ్చా? ఒక కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వేరే కంపెనీతో కంపేర్ చేయొచ్చా డైరెక్ట్గా? ఎందుకమ్మా? ఇదేమో 100 crores ఉన్న కంపెనీ, ఇదేమో 2000 crores ఉన్న కంపెనీ, డైరెక్ట్గా కంపేర్ చేస్తామా? నో. కాబట్టి రెండింటిని ఒక యూనిఫామ్ ప్యాటర్న్లోకి కన్వర్ట్ చేయాలి. యూనిఫామ్ ప్యాటర్న్లో కన్వర్ట్ చేయటాన్ని ఏమంటారమ్మా? రేషియోస్ అంటారు. ఏమంటారమ్మా? రేషియోస్ కన్వర్ట్ చేసి, ఎందుకు నువ్వు రేషియోస్ కన్వర్ట్ చేస్తున్నావు? అనాలిసిస్ చేయడానికి, అంటే కంపేర్ చేయడానికి ఫస్ట్ మేజర్ పర్పస్ రేషియోస్. ఇంకొకటి కంపేర్ చేయకుండానే అనలైజ్ చేయడానికి, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయడానికి, వేరే కంపెనీని కంపేర్ చేయడానికి అందుకు రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తాను. కొన్ని రేషియోస్
కంపేర్ ఏం చేయను కానీ ఆ రేషియో చూడగానే చెప్పేయగలను వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ డెట్ ఈక్విటీ రేషియో, డెట్ ఎక్కువ ఉందా ఈక్విటీ ఎక్కువ ఉందా, ఏ రేషియో చెప్తుందమ్మా డెట్ ఈక్విటీ రేషియో అంటే ఏంటి, ఇలాంటివన్నీ. దాని తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇది అసలు ఎఫ్ఎంలో కంటే అకౌంట్స్లో ఉంటే మంచిది, కానీ ఎఫ్ఎంలో కూడా తీసుకొచ్చారు. కావాలంటే చూడండి, మీకు అకౌంట్స్లో కూడా ఏముంటుందమ్మా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఎఫ్ఎంలో ఎందుకు డిస్కస్ చేస్తామంటే అకౌంట్స్లో అది డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి అకౌంట్స్లో డిస్కస్ చేయకుండా ఎఫ్ఎం దగ్గరకు తీసుకొచ్చాం. నిజానికి అది ఏ టాపిక్ అమ్మా, వన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ద వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి అమ్మా, పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, నోట్స్ టు అకౌంట్స్. అంటే అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఒక డాక్యుమెంటే, అదేమి అనాలిసిస్ కాదు. ఇన్వెస్టర్ డెసిషన్ మేకింగ్ అదేమి చూడడు, అంటే చూస్తాడు బట్ అది అనాలిసిస్లో పార్ట్ కాదు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అకౌంట్స్లో ఉన్నది కూడా ఇక్కడ పెట్టుకుని డిస్కస్ చేస్తున్నాం అంతే. అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటమ్మా, రేషియో అనాలిసిస్. సెకండ్ ఏంటమ్మా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నెంబర్ 3 ఫండ్ ఫ్లో స్టేట్మెంట్. ఇది కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఒక పర్టికులర్ పార్టే, కాకపోతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నుంచి ఇప్పుడు తీసేసాడు, సపరేట్గా మేనేజ్మెంట్ రిపోర్ట్లో ఇస్తున్నాడు. నెక్స్ట్ నెంబర్ 4, ఇక్కడ ఒక పర్టికులర్ ఇన్వెస్టర్స్ ఆర్ మేనేజర్ ఏదైనా చూసేది ఏంటి, మేనేజర్ ఆర్ ఇన్వెస్టర్, లివరేజెస్ ఏంటమ్మా అది, ఆపరేటింగ్ లివరేజ్, ఫినాన్షియల్ లివరేజ్ అమ్మా. రెండింటిని మిక్స్ చేస్తే ఏమొస్తుంది, కంబైన్ లివర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ సమ్స్ ఈజీగా ఉంటాయి, కానీ స్కోరింగ్ అవి ఓన్లీ ఫార్ములాస్ బేస్డ్. అది కూడా మనం ఒక షార్ట్ కట్ నేర్చుకున్నాం, ఒక ఫార్మాట్ మనకు తెలిసిన ఫార్మాటే, సేల్స్ మైనస్ వేర్. ఆ ఫార్మాట్ నుంచి ఆ ఫార్ములాస్ తెచ్చుకున్నాం, ఒక షార్ట్ కట్ ఫాలో అయిపోయాము. ఈజీగా ఉంటుంది. ఆ ఫార్ములా వేస్తే ఆ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్స్టిట్యూట్ చేస్తే చక్కగా మనకు వచ్చే 5 మార్క్స్ వచ్చేస్తాయి. స్కోరింగ్ అంటారు నేనైతే లివరేజెస్. లివరేజెస్ తర్వాత మనం ఈపీఎస్ అని అది చిన్న టాపిక్. ఇవే మనం 3 టాపిక్స్. మోస్ట్లీ హైయెస్ట్ వెయిటేజ్ గోస్ టు రేషియోస్. ఎఫ్ఎంలో హైయెస్ట్ వెయిటేజ్ గోస్ టు రేషియోస్ అండ్ నెక్స్ట్ వెయిటేజ్ గోస్ టు, ఎందుకు నెక్స్ట్ వెయిటేజ్ సిఎఫ్ఎస్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ పెట్టారంటే అకౌంట్స్లో కూడా అడుగుతాడు క్వశ్చన్. దట్ ఈస్ ద రీజన్. దర్ ఆఫ్టర్ లివరేజెస్ స్కోరింగ్ అవుట్, అది కూడా ఇంపార్టెంట్. అంటే 3 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ ఎఫ్ఎంలో. ఆన్ యావరేజ్ మీకు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఓన్లీ ఎఫ్ఎం గురించి మాట్లాడినా మీకు ఒక 10 to 15 మార్క్స్ ఆర్ 20 అరౌండ్ వస్తాయి అదృష్టం బాగుంటే. అండ్ అకౌంట్స్లో కూడా ఒక 10 మార్క్స్ వచ్చే ఛాన్స్. సో దిస్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ ది టాపిక్స్ టుడే. సో ఇవి బాగా నేర్చుకోవడమా, సేఫ్ జోన్లో ఉంటారు మీరు, చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ సార్ ఇవి ఎలా, లాజికలా మెమరీ బేస్డా? సింపుల్గా చెప్పాలంటే లాజికలే, కానీ రేషియోస్ మాత్రం మెమరీ బేస్డ్. యూ హ్యావ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ టు రివైజ్ ఫర్ మోర్ దాన్ 5 times. అప్పుడే రేషియోస్ గుర్తుంటాయి. లివరేజ్ ఇస్ ఆబ్వియస్లీ మెమరీ టైపే, కానీ మనం లాజికల్గా కన్వర్ట్ చేసేసాం వాటిని, ఫార్మాట్ వేసి దాని నుంచి తీసుకొచ్చేసి. సో లెట్ us start with the ratios, but before going to the ratios we should know one thing regarding balance sheet. B/S అంటే సో లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. ఏముంటాయి అమ్మా బ్యాలెన్స్ షీట్లో? లయబిలిటీస్, అసెట్స్. సో వాట్ ఈజ్ లయబిలిటీ? లయబిలిటీస్ అంటే ఏముంటాయి సార్ మరి మనకి అంటే, ఫస్ట్ మనకి క్యాపిటల్ ఉంటుందమ్మా. ఏముంటుంది? ఒక పార్ట్నర్షిప్, ప్రొప్రైటర్షిప్ అయితే క్యాపిటల్ అంటాడు, కంపెనీ అయితే షేర్ క్యాపిటల్ అంటాడు. ఏమంటాడమ్మా? షేర్ క్యాపిటల్. ఒక పార్ట్నర్షిప్, ప్రొప్రైటర్షిప్ అయితే ఏమంటారు? క్యాపిటల్ అంటారు. కంపెనీ అయితే షేర్ క్యాపిటల్. ఫస్ట్ ఇయర్ అయితే ఓన్లీ షేర్ క్యాపిటలే ఉంటుంది, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు బిజినెస్ చేస్తూ ఉండగా ఏవి కూడా వస్తాయి? అవి కూడా ఎవరికి సంబంధించినవి? దీని మొత్తాన్ని సంబంధించి మనం ఏమంటాం సార్ అంటే షేర్ హోల్డర్ ఫండ్స్ అంటాం. ఏమంటారమ్మా? దీన్నే ఈక్విటీ అంటే ఓనర్స్ ఫండ్ అని కూడా అంటారు. ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ కాదు. ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ కాదు. అక్కడ షేర్ క్యాపిటల్ అంటే ఈక్విటీయా ప్రిఫరెన్సా? బోత్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఈక్విటీ షేర్ హోల్డర్ సంబంధించినయా, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ సంబంధించినయా? ఈక్విటీ షేర్ హోల్డర్స్ సంబంధించి. కానీ అక్కడ షేర్ క్యాపిటల్ అంటే ఈక్విటీ ఉంటారు, ప్రిఫరెన్స్ ఉంటారు. కానీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎవరికి సంబంధించింది? ఈక్విటీ షేర్ హోల్డర్స్. మొత్తం ఈ ఫండ్ అంతా ఒక పర్టికులర్ 10 crores ఉంది. ఈ 10 crores ఏమంటామమ్మా? షేర్ హోల్డర్ ఫండ్స్. దాన్ని ఏమంటారు? ఓనర్స్ ఫండ్. దాన్ని ఈక్విటీ అంటారు. ఏమంటారమ్మా? ఈక్విటీ. అంటే ఎక్కడ నేను అప్పు తీసుకురాలా,
మావి అవి. మేము ఎవరికి ఇవ్వక్కర్లా, కంపెనీ క్లోజర్ అప్పుడు ఇస్తాం. అక్కడ ఉన్న 10 crores ₹1 కూడా మేము ఇవ్వము. కంపెనీ క్లోజ్ చేసే రోజు లాస్ట్లో ఇస్తాము. తిరిగిచ్చే ఫండ్స్ అవన్నీ నో, ₹1 కూడా తిరిగి ఇవ్వము, ఎక్సెప్ట్ దట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. తర్వాత లోన్స్. ఏంటమ్మా అవి? లోన్స్. దీన్నే లాంగ్ టర్మ్ లయబిలిటీ అంటారు. ఏమంటారమ్మా? వీటినే డెట్ అంటారు. ఏమంటారమ్మా? డెట్. ఏమంటారు దీన్నే? డెట్. డెట్లో మీకు షార్ట్ టర్మ్ లయబిలిటీస్ కూడా ఉంటాయి. ఏముంటాయమ్మా? షార్ట్ టర్మ్ లయబిలిటీస్. లాంగ్ టర్మ్ ఉంటాయి, షార్ట్ టర్మ్. అంటే లయబిలిటీ సైడ్ రెండు పదాలు ఉన్నాయమ్మా, ఈక్విటీ, డెట్. కొంత మీ డబ్బులు, కొంత బయట నుంచి తెచ్చినాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్విటీ అండ్ డెట్? I need 5 differences. ఓకే రైట్. ఈక్విటీ అంటే ఓన్ ఫండ్స్, డెట్ అంటే బారోయింగ్స్. రైట్ అమ్మా. ఇంకో డిఫరెన్స్ ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పాలి. ఈక్విటీ మీద ఇంట్రెస్ట్ ఉండదు, డెట్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వాలి. దాన్ని ఇంకొంచెం రిఫైన్డ్గా ఈక్విటీ మీద ఏదో చెప్తున్నాడు బాగున్నా, అది ఇంట్రెస్ట్, డివిడెండ్. ఆ డివిడెండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ లాగా అమ్మా. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసింది. ఈక్విటీకి డివిడెండ్ ఇస్తాం, ఇంట్రెస్ట్ కి బారోయింగ్స్ కి అంటే డెట్ కి ఇంట్రెస్ట్ ఇస్తాము, ఈక్విటీకి డివిడెండ్ ఇస్తాము. సెకండ్ డిఫరెన్స్. థర్డ్ డిఫరెన్స్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్. ప్రాఫిట్స్ ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు అని ఏం లేదు. ప్రాఫిట్స్ ఉన్నా లేకపోయినా ఇవ్వాల్సిందే. మరి ఈక్విటీ కంపల్షన్ ఏం లేదు. ఈవెన్ దో ప్రిఫరెన్స్ అయినా సరే మీరు ప్రాఫిట్స్ లేకపోతే ఇవ్వరు డివిడెండ్. థర్డ్ డిఫరెన్స్ అయిపోయినా. లిక్విడిటీ టైంలో డెట్ ఆర్ ఈక్విటీ ఎవరికి ప్రిఫరెన్స్ వస్తుంది? డెట్ కి. ఈక్విటీకి లాస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది ఆబ్వియస్లీ. లాస్ట్ వన్ కరెక్ట్ గోపి పాయింట్. రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పాయింట్ చెప్పాలి. ఎఫ్ఎం గురించి మాట్లాడుతున్నాం అంటే రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. ఎందులో రిస్క్ ఉంటుంది? డెట్ లోనా, ఈక్విటీలోనా? డెట్ లో రిస్క్ ఉంటుందా, ఈక్విటీలో రిస్క్ ఉంటుందా? డెట్ లోనా, ఈక్విటీలోనా? డెట్ ఆర్ ఈక్విటీ? సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మా? మళ్ళీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అయిపోద్ది. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ రివర్స్ అయింది. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు కంపెనీ కదా, ఈక్విటీలో రిస్క్ ఉంటుందా, డెట్ లో రిస్క్ ఉంటుందా సార్ అంటే ఫిక్స్డ్ గా ఎవరికైతే పే చేయాలో వాళ్ళ రిస్క్ ఉంటుంది. ఇక్కడ డెట్ లో. దానివల్ల రిటర్న్ కూడా ఉంటుంది. లివరేజ్. ఏంటమ్మా? లివరేజ్. మా డెట్ రిస్క్ ఉంది అయినా ఎందుకు తీసుకున్నాం? ఈక్విటీ తీసుకుంటే ఉంటే ఇస్తాను, లేకపోతే లేదు కదా. డెట్ అయితే కంపల్సరీ ఇవ్వాలి కదా. ఆ వారం నాకు లివరేజ్ వస్తుంది. ఏమొస్తుంది? అది నా నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఎవ్రీథింగ్ సార్. ఇలా మీరు రైజ్ చేసిన ఫండ్స్ 10 crores, డెట్ ఒక 10 crores, మొత్తం ఎంత రైజ్ చేశారమ్మా? వద్దులే 6 crores వేద్దాం. మొత్తం ఎంత రైజ్ చేశారమ్మా? 16 crores రైజ్ చేశారు. ఈ రైజ్ చేసిందంతా ఏం చేస్తారమ్మా? గుడ్ మార్నింగ్ నాన్న. 16 crores రైజ్ చేస్తారు. ఈ రైజ్ చేసిందంతా ఏం చేస్తారు? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? అసెట్స్ లో. ఫిక్స్డ్ అసెట్స్ లోనా, కరెంట్ అసెట్స్ లోనా? ఫిక్స్డ్ అసెట్స్ లోనా, కరెంట్ అసెట్స్ లోనా? బోత్. రెండిట్లోనే ఉంటాయి మన డబ్బులు. అంటే ఇక్కడ ఉన్న ప్రతి రూపాయి ఎక్కడ కనిపించాలి నాకు? ఫిక్స్డ్ అసెట్స్ లో, కరెంట్ అసెట్స్ లో. ఎయిదర్ ప్లాంట్ అండ్ మిషనరీలో కానీ, ఎయిదర్ క్యాష్ లో కానీ, ఎయిదర్ బ్యాంక్ లో కానీ, ఎయిదర్ ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ కనిపించాలి నాకు. ల్యాండ్ ఆర్ బిల్డింగ్ లో కానీ. ఇదే బ్యాలెన్స్ షీట్. అంటే నువ్వు బ్యాలెన్స్ షీట్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నావు. ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నావు. దాన్ని ఏమన్నారు? ఎఫ్ఎం, రేషియో అనాలిసిస్. ఇప్పుడు దీన్ని రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను దేన్ని అనాలిసిస్ చేస్తున్నానమ్మా? దేన్ని అనాలిసిస్ చేస్తున్నాను? నేను ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఏం చేస్తున్నాను? అనాలిసిస్ చేస్తున్నాను. ఈ అనాలిసిస్ పార్ట్లో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ చాలా ఉంటాయి అనాలిసిస్, బట్ మన సిలబస్లో కొన్నే పెట్టాడు. ఫస్ట్ వన్ పిఎన్ఎల్ని అనాలిసిస్ చేయటం. ఏం అనాలిసిస్ చేయటం బాబు? దాంతోపాటు బ్యాలెన్స్ షీట్ని ఏం అనాలిసిస్ చేస్తావు సార్ అంటే లిక్విడిటీ అనాలిసిస్ అంటారు. ఏంటమ్మా ఇది? అంటే కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని చెప్తాను. ఏమంటారమ్మా? లిక్విడిటీ అనాలిసిస్. అది మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఓ పెళ్లి చేయాలనుకుంటున్నారు మీరు మీ పిల్లలకి. ఇమాజిన్ చేయండి, ఎక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు? 30 years తర్వాత వెళ్ళండి అమ్మ. మీకు పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయ్యారు, టార్గెట్ అకాడమీలో చదువుకొని క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అవ్వగానే ఏం చేయాలమ్మా? వాళ్ళు ఆనందంగా ఉంటాం, మనకి ఇష్టం లేదు కాబట్టి ఏం చేయాలి? పెళ్లి చేయాలి.
పెళ్లి చేయాలంటే సంబంధం చూడాలి. ఎట్లా చూద్దాం ఇప్పుడు చెప్పండి అమ్మా. పెళ్లి సంబంధం చూడాలమ్మా. ప్రవీణ్ సార్ ఉన్నారు, చూస్తారులే, నేను చూడను. అప్పుడు నాకు ఇంకా పెళ్ళి అవ్వదు కదా, నేను ఎట్లా చూస్తా. సరే, నేను అప్పుడు ఇట్లాగే ఉంటా అమ్మా, టైం మిషన్లో వెళ్తాను నేను. మీ పిల్లలకు కూడా నేనే చెప్పేది ఎఫ్ఎం. అదే టీచింగ్ లేదు లేదు, ఈ అమ్మాయి అమ్మా ఏం చాలా నైస్గా నీట్గా చెప్తానమ్మా. ఇక్కడే జాయిన్ చేయొచ్చండి, ఏం పర్లేదు. అప్పుడు ఇంకా కటకటాల్లా వేసేస్తాను సింబాలిక్గా. సరే ఎనీవే, సరే ఇప్పుడు ఒక సంబంధం చూద్దామని లేవు. బాగా ఆస్తులు ఉన్నాయి, బాగా అసెట్స్ ఉన్నాయమ్మా. అవి ఒకటే చూస్తారా, చేతిలో డబ్బులు ఉన్నాయా లేదో కూడా చూస్తారా? అంటే శాలరీ ఎంత వస్తుంది, ఆస్తులు ఉన్నాయి, ఓకే, ఏది కూడా వస్తుంది అడుగుతాడమ్మా. ఆస్తులు ఉంటే శాలరీ ఎందుకయ్యా? ఆస్తులను తినలేం కదా. అవును కరెక్టే, ఆస్తులను తినలేం కదా. క్యాష్లో కన్వర్ట్ అవ్వాలి కదా, లేట్ అవుతుంది. మరి ఏం కూడా ఉండాలమ్మా? ఆస్తులు ఉన్నాయి, వాటి నుంచి రెంట్ వస్తుంది. ఇప్పుడు ఓకేనా మీకు? ఓకే, ఆస్తులు ఉన్నాయి కానీ రెంట్ ఏం రాదు. బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, రెంట్ ఏం రాదు. ఇప్పుడు ఓకేనా మీకు? ఏం తింటాం, బిల్డింగ్ ఏమన్నా తింటావేంటి? అంటే మీరు ఇక్కడ ఓన్లీ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ చూస్తున్నారా, లిక్విడిటీ కూడా చూస్తున్నారా? కంపెనీకి కూడా అంతే, డబ్బులు ఉండాలి చేతిలో. బిజినెస్ రన్ చేయాలంటే ఏం ఉండాలమ్మా చేతిలో? క్యాష్ ఉండాలి. నీ దగ్గర ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో చేతిలో డబ్బులు ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని ఏమంటారమ్మా? లిక్విడిటీ. ఎలా వస్తుంది సార్ కంపెనీకి లిక్విడిటీ? రెండు విషయాల ద్వారా వస్తుందమ్మా లిక్విడిటీ. ఒక్క నిమిషం అమ్మా. సో రెండు విషయాల ద్వారా లిక్విడిటీ వస్తుంది. ఏంటి సార్ అవి? కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. ఇవి మేజర్ కీ రోల్ ప్లే చేస్తాయి లిక్విడిటీలో. ఏమా? కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. ఎందుకు ఫిక్స్డ్ అసెట్స్ ప్లే చేయవు, ఎందుకు లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ప్లే చేయవు ఇక్కడ కీ రోల్ అంటే, ఫిక్స్డ్ అసెట్స్ నుంచి క్యాష్ జనరేట్ అవుతుంది నేను ఒప్పుకుంటా, కానీ అది బై కరెంట్ అసెట్స్ ద్వారా జనరేట్ అవుతుంది. ఒక ఫిక్స్డ్ అసెట్ నుంచి నువ్వు సేల్స్ జనరేట్ చేస్తావు, సేల్స్ నుంచి కరెంట్ అసెట్స్ వస్తుంది, దాని నుంచి క్యాష్ వస్తుంది. సో కరెంట్ లయబిలిటీ బికమ్స్ ద లాంగ్ టర్మ్ లయబిలిటీ బికమ్స్ ద కరెంట్ లయబిలిటీ, దెన్ ఇట్ విల్ బి డిశ్చార్జ్డ్ బై యూజింగ్ కరెంట్ అసెట్స్. అందుకని ఈ రెండే తీసుకుందాం, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. లిక్విడిటీ ఉంటుంది. దాని తర్వాత సాల్వెన్సీ. ఏంటమ్మా అది? సాల్వెన్సీ. అమ్మ పెళ్లి సంబంధం చూసేటప్పుడు డబ్బులు ఉన్నాయా లేదో చూస్తారా, ఆస్తులు కూడా చూస్తారా? ఆ అబ్బాయికి శాలరీ బాగా వస్తుంది, నెలకి 50,000 వస్తాయి, కానీ ఆస్తులు ఏం లేవు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎందుకు? మంత్లీ వస్తుంది కదా 50,000, తినొచ్చు బాగా, అంతా బాగానే ఉంటుంది కదా. ఫ్యూచర్లో ఏమో వస్తాయి, ఫ్యూచర్లో కూడా వస్తాయి అమ్మా. పర్మనెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అయితే కాదు. సడన్గా ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు అవి సరిపోతాయా సరిపోవమ్మా? నో. అంటే ఏది కూడా ఉండాలి, వాళ్ళు ఎసెట్స్ ఉండాలి. కంపెనీకి కూడా అంతే అమ్మా, డెఫినెట్లీ సాల్వెన్సీ ఉండాలి. మీరు అప్పులు తీసుకొచ్చారు, డెట్, ఈక్విటీ గురించి మాట్లాడుతున్నాను, డెట్ గురించి మాట్లాడుతున్నాను. ఆ డెట్ డిశ్చార్జ్ చేయాలంటే నీకు ఎసెట్స్ కూడా ఉండాలి. నువ్వు తలకు మించిన అసెట్స్ తీసి, ఇది ఒక కేసు అమ్మా. ఆస్తులు ఉన్నాయి కానీ దానికంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లు ఆస్తి ఉంది, లోన్ కూడా ఎంత ఉందమ్మా? 10 crores లోన్ ఉంది. ఇప్పుడు ఆస్తులు ఉన్నట్టా లేనట్ట? అతనికి లేనట్టు. 10 crores ఆస్తి ఉంది, 12 crores లోన్ ఉంది. అసలు ఆస్తులు లేనట్టే. ది సేమ్ టైం అతను ఏ స్టేజ్లో ఉన్నట్టమ్మా? ఇక అప్పులు ఇంక అంతే, ఇన్సాల్వెన్సీకి వెళ్ళిపోతాడు. ఏమంటాడు? ఇన్సాల్వెన్సీ. అంటే అతను ఆస్తులన్నీ అసెట్స్ అన్ని సేల్ చేసినా హీ కుడెంట్ డిశ్చార్జ్ హిస్ లయబిలిటీస్. ఇఫ్ దట్ ఈస్ ద పొజిషన్, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దట్ కంపెనీ. ఇఫ్ దట్ ఈస్ ద పొజిషన్, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ. ఈ ఎఫ్ఎం అంతా నేర్చుకుంటే నేను మరీ ఫైనాన్షియల్ పర్సన్ అయిపోతానేమో, డబ్బులు మనిషి అయిపోతామేమో. డెఫినెట్లీ ఎఫ్ఎం సబ్జెక్ట్లో మీరు ఎట్లా దూరిపోయి నేర్చుకోండి అమ్మా. మీతో 5 నిమిషాలు మాట్లాడితే డబ్బులు వ్యక్తిరా అంటారు, ఆ రేంజ్లో ఉంటుంది మన డెసిషన్. డెఫినెట్లీ అమ్మా. సో ఎందుకు ప్రతిదీ మన ఎఫ్ఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సరే. కానీ కొన్ని విషయాలు మనం డబ్బుల్లే చూడం. నేను తీసుకున్నది ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో అందులో ఎఫ్ఎం కంప్లీట్గా అప్లై చేయరు. సో జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నా, అంతేనా? కొన్ని విషయాల్లో ఎఫ్ఎం అప్లై చేస్తాం, అప్లై చేయము. అదే నేను ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్, మ్యారేజ్. కానీ కొన్ని విషయాల్లో కంప్లీట్గా ఎఫ్ఎం అప్లై చేస్తాం. ఇన్వెస్ట్మెంట్. ఏంటమ్మా అది? ఇన్వెస్ట్మెంట్. డౌటే లేదమ్మా. ఒక కంపెనీని సెలెక్ట్ చేయాలా లేదా అంటే ఇదిగో ఇవన్నీ చెక్ చేసుకునే సెలెక్ట్ చేయి. అదేంటి
మాకు అనుభవం, మాకు మంచి వ్యక్తి, మాకు అభిమానం ఉంది ఆ కంపెనీ మీద, ఏం వద్దు అసలు, మాటలే చెప్పొద్దు. ఏం సెలెక్ట్ చేసుకుంటావు, ఏం చూస్తావు, లిక్విడిటీ ఉందా లేదా చూడు, సాల్వెన్సీ ఉందా లేదా చూడు, ఇవన్నీ చూసుకొని స్ట్రిక్ట్గా. ఎందుకంటే ఎన్నో కంపెనీస్ అలా ఉన్నవి డౌన్ఫాల్ అయినాయి. ఎగ్జాంపుల్స్ చెప్పండి అమ్మా. సత్యం కంప్యూటర్స్, ఎస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇవన్నీ వరుసనే చెప్పుకుంటారు. కింగ్ ఫిషర్ మంచి కంపెనీ, మీకు తెలుసో లేదు. ఆయన అట్లా చేశాడు అంతేగాని చాలా షార్ట్ టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చిన కంపెనీ అయితే కింగ్ ఫిషర్. అదెందుకో మీ అందరికి తెలిసింది ఆ ప్రోడక్ట్ ఏంటి అవన్నీ. సో ఆయన అలా చేశాడు. అది సపరేట్ కేస్ స్టడీలో, అది నేను తర్వాత చెప్తా ఏం చేశాడు ఆయన మిస్టేక్ అని. ఎఫ్ఎం మిస్టేకే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మిస్టేక్ ఆయన చేసింది. ఫైనల్లో వస్తాయి ఆ కేస్ స్టడీస్ అన్ని మనకి. సత్యం కంప్యూటర్స్ కేస్ స్టడీ, కింగ్ ఫిషర్ కేస్ స్టడీ, ఎస్ బ్యాంక్ కేస్ స్టడీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేస్ స్టడీ, ఇవన్నీ మనకి ఫైనల్లో వస్తాయి అమ్మా ఎఫ్ఎంలోనే. ఎస్ఎఫ్ఎం అంటాం అప్పుడు మనం. కాకపోతే సాల్వెన్సీ కూడా చెక్ చేస్తాను సార్, లిక్విడిటీ చెక్ చేస్తాను సార్, సరిపోతుందా? నో. ప్రాఫిటబిలిటీ కూడా చెక్ చేయాలి. నువ్వు ఏం చెక్ చేయాలమ్మా? ప్రాఫిటబిలిటీ కూడా చెక్ చేయాలి. వాట్ ఈస్ వెరిఫైయింగ్ దట్? అమ్మా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు వాళ్ళ అప్పుల్ని డిశ్చార్జ్ చేయగలరు, మళ్ళీ ఇది ప్రాఫిటబిలిటీ ఏంటి అండి? వాళ్ళ అసెట్స్ నుంచి సరిగ్గానే ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా? అసెట్స్ నుంచి ప్రాఫిట్ రావాలంటే ఫస్ట్ ఏం రావాలి? సేల్స్ నుంచి ప్రాఫిట్. సేల్స్ ఉన్నంత మాత్రాన ప్రాఫిట్ వస్తుందా? తక్కువ రేటుకి నేను ఇచ్చేస్తానమ్మా, నాకేముంటాయమ్మా? సేల్స్ ఉంటాయి, కానీ ప్రాఫిట్ ఉంటుందా? నో. ఫస్ట్ అసెట్స్ నుంచి ఏం జనరేట్ అవ్వాలి? సేల్స్. అమ్మ నీకు సేల్ వచ్చిందంటే అది దేని నుంచి వచ్చి ఉంటుంది? అసెట్స్ నుంచి. నువ్వు ఫస్ట్ డబ్బులన్నీ తీసుకెళ్ళి అసెట్స్లో పెడతావు, అది మేబీ ఫిక్స్డ్ అసెట్ ఆర్ స్టాక్. ఆ స్టాక్ నుంచి మళ్ళీ ఏమొస్తాయమ్మా? సేల్స్ నుంచి ఏమొస్తుందమ్మా? ప్రాఫిట్. ఈ అనాలిసిస్ని ఏం అనాలిసిస్ అంటారు? ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. చెక్ చేయాలా అవసరం లేదా? అసలు నిజంగా ఇతను 10 crores అంటే 16 crores తీసుకున్నాడు, అదంతా తీసుకెళ్ళి అసెట్స్లో పెట్టాడు. అదంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అసెట్స్లో. ఆ అసెట్స్ నుంచి నిజంగానే ప్రాఫిట్ వస్తుందా? దే ఆర్ సో మెనీ కంపెనీస్ అమ్మా. ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందే కనిపిస్తాయి. 5-star హోటల్స్ ఆర్ దేర్. పాపం వాళ్ళంతా డబ్బులు తీసుకెళ్ళి బిల్డింగ్స్లో పెడతారు, చాలా హోటల్స్ ప్రాఫిట్స్ ఉండవు. మరి ఎలా సార్? అది అదర్ థింగ్, బ్లాక్ మనీ కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ దే ఆర్ సో మెనీ కంపెనీస్ అసెట్స్లో చాలా తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళు సేల్స్ జనరేట్ చేయగలరు. మనం తీసుకోవచ్చు అప్పుడు మనం అసెట్స్లో. ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఇన్వెస్ట్మెంట్ అది పెట్టాం, కానీ అసెట్స్లో ఫస్ట్లో అసెట్స్లో తక్కువ ఇన్వెస్ట్ చేసి సేల్స్ చాలా ఎక్కువ రేట్లో మనం జనరేట్ చేస్తాం. ఇంకా అలా మనకు కనిపించేవన్నీ ఎదురు టిఫిన్ బండి తీసుకోవచ్చు మనకి. అసెట్స్లో వాళ్ళు ఏమి అసెట్స్ ఉంటాయి అమ్మ చెప్పండి అమ్మా? ఏమి ఉండవు. కానీ మీరు సేల్స్ చూడండి, చాలా బాగా జనరేట్ చేస్తారు. దాన్ని అసెట్ కన్వర్షన్ రేషియో. డెఫినెట్లీ యూ హ్యావ్ టు జనరేట్ ద సేల్స్ ఫ్రమ్ ది అసెట్స్. చెక్ చేయాలా అవసరం లేదా? అసెట్స్ ఉంటే సరిపోదు, ప్రాఫిట్ ఉంటే సరిపోదు. ఆ అసెట్స్ నుంచి ఎంత రేషియోలో ప్రాఫిట్ వస్తుంది చెక్ చేయాలా అవసరం లేదు. అంటే ఇప్పుడు నేను ప్రాఫిట్ అసెట్స్ చూస్తున్నానా, అనాలిసిస్ చేస్తున్నానా? ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫార్ములాగే ఉంటుంది, కానీ కాన్సెప్ట్ లాజికల్గా చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్, మార్కెట్ అనాలిసిస్. ఏం అనాలిసిస్? నువ్వు ఓన్లీ బుక్కిష్ నాలెడ్జ్ పెంచుకోవద్దు. బుక్లో అమౌంట్స్, ప్రాఫిట్, ఇప్పుడు వరకు బుక్కే చూసాను నేను. ఇప్పుడు బుక్ కాదు, బయట కూడా చూడు అంటాడు. ఏది కూడా చూడాలంటమ్మా? మార్కెట్ కూడా చూడు. నిజంగా ఆ షేర్ ఇష్టపడుతున్నారు ఆ పీపుల్ అంతా? నీకెందుకు ఇష్టపడితే ఇష్టపడకపోతే? ప్రాఫిట్ ఉంది, సాల్వెన్సీ ఉంది, లిక్విడిటీ ఉంది, ఇన్వెస్ట్ చేసేయి. అమ్మా ఒక ల్యాండ్ ఉందమ్మా, మంచి ఏరియాలో ఉంది, బ్రోడిపేట్లో, మన పక్కనే అనుకోండి. అది మీరు కొంటారా అంటే, బ్రోడిపేట్ అంటున్నారు, గుంటూరు అంటున్నారు, మంచి ఏరియా అంటున్నారు, టార్గెట్ అకాడమీ పక్కన అంటున్నారు, కొనేద్దాం సార్. ఇది ఒక్కటే కాదు, మళ్ళీ నీకు రీసేల్ ఉంటుందా లేదా కూడా చూసుకో. ఏంటమ్మా? ల్యాండ్ కొనేటప్పుడు ఏది కూడా చూస్తాం మనం? రీసేల్. ఆ ల్యాండ్కి రోడ్డు సోల్ ఉంది, ఎవడు కొంటాడు రేపొద్దున? తక్కువ రేటుకి వస్తుందనో లేకపోతే ఆ ల్యాండ్ బ్రోడిపేట్లో ఉందనో కొనడం కాదు, మళ్ళీ ఏది చెక్ చేయాలి నువ్వు? రీసేల్. అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా బయ్యర్స్కి ఆ ల్యాండ్ మీద? అలాగే నువ్వు ఇన్వెస్ట్ చేసే కంపెనీ షేరు ప్రజలు ఇష్టపడుతున్నారా లేదా? పీ రేషియో అండ్ ఈ ఎర్నింగ్స్ ఈల్డ్, ఇవన్నీ చెక్ చేసుకునే నువ్వు ఇన్వెస్ట్ చేయి. పీపుల్ ఇన్వెస్ట్ ఇష్టపడుతున్నారా లేదా అని మార్కెట్ ప్రైస్తో. పీ రేషియో ఈపీఎస్ బై ఎంపీఎస్. పీ రేషియో నమ్మా, ఎంపీఎస్ బై ఈపీఎస్. అంటే దేన్ని తీసుకొచ్చావు పిక్చర్లోకి నువ్వు? ఎంపీఎస్ అంటే మార్కెట్ ప్రైస్. అంటే ఎర్నింగ్స్ కంటే ఎక్కువ ఇస్తున్నారు డబ్బులు అంటే పీపుల్లో క్రేజ్ ఉందా లేదా? ఈ షేర్కి క్రేజ్ ఉంది అంటే వచ్చిన డబ్బుల కంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎక్కువైపోయింది. అలాంటి క్రేజ్ ఉంటేనే కొను. సో ఇవన్నీ ఇప్పుడు రేషియోస్ లింక్ చేస్తానమ్మా, అలా మార్కెట్ అనాలిసిస్ చేస్తాం. ఈ అనాలిసిస్ అన్ని చేస్తే దాన్ని ఏమంటారమ్మా? రేషియో అనాలిసిస్. సో లెట్ us స్టార్ట్ విత్ లిక్విడిటీ అండ్ ఎవ్రీథింగ్. సరేలే.
పేజ్ నెంబర్ చెప్పండి నాన్న. బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, ఇంకా మనం పేజ్ నెంబర్ ఇదిగో చూడండి అమ్మా. ఎఫ్ఎం పార్ట్ 2 ఇంట్రడక్షన్. ఎఫ్ఎం ఇంట్రడక్షన్ ఇప్పుడే చెప్పేశాను నేను, అయిపోయింది కదా ఇంట్రడక్షన్. ఒకసారి చూసి టిక్ పెట్టేద్దాం. ఇంట్రడక్షన్, ఫైనాన్షియల్ రేషియోస్, ఫండ్ ఫ్లో, క్యాష్ ఫ్లో, లివరేజ్. స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. పేజ్ నెంబర్ చెప్పండి అమ్మా. 111. FM introduction to run the business successfully. Decision making is a very crucial thing. Decision making లో ఏ డెసిషన్స్ ఉంటాయమ్మా? ఫైనాన్షియల్ డెసిషన్స్. సో ఆబ్వియస్లీ మన సాయి కుమార్ సార్ డిస్కస్ చేస్తుంటారు ఈక్విటీ డైరెక్ట్ ని. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ నేను డిస్కస్ చేయబోతున్నాను ఇప్పుడు. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? అది కూడా సాయి కుమార్ సార్ డిస్కస్ చేస్తుంటారు, డివిడెండ్ డెసిషన్స్ అవన్నీ. సో ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్, ఫైనాన్షియల్ డెసిషన్స్ డిసైడింగ్ హౌ మచ్ డెట్ అండ్ హౌ మచ్ ఈక్విటీ. ఎంత డెట్ ఉండాలి, ఎంత ఈక్విటీ ఉండాలి. అమ్మా ఇవి బుక్ లో ఏదో రాసుకుంటాం కానీ డిపెండ్స్. ఏంటమ్మా ఆన్సర్? డిపెండ్స్. చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని బట్టి, అట్ ది సేమ్ టైం సర్కమ్స్టాన్సెస్ని బట్టి, మేనేజ్మెంట్ యాటిట్యూడ్ని బట్టి, కంపెనీ నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి, అండ్ ఇక్కడ కాన్సెప్చువల్ని బట్టి ఎంత డెట్ ఉండాలి, ఎంత ఈక్విటీ ఉండాలని డిసైడ్ చేస్తాం. సో డెట్ ఉంటే మంచిదేనా? మంచిదే, లివరేజ్ వస్తుంది. అలానే ఎక్కువ డెట్ ఉంటే రిస్క్. ఓన్లీ ఈక్విటీ ఉంటే మంచిదేనా? మంచిదే, కానీ బెనిఫిట్ లూజ్ అవుతావు. Next one, investment decision. Decide whether to invest in the project or not, or invest in the company or not. ఇవన్నీ అనాలిసిస్ చేసే ఇన్వెస్ట్ చేస్తాం. డివిడెండ్ డెసిషన్స్ మొత్తం ఇచ్చేసేయాలా, రిటర్న్ ఎంత చేయాలి, వీటిని ఏమంటారమ్మా? డివిడెండ్ డెసిషన్స్. ఫినాన్స్ సంబంధించి ఫండ్స్ ఈక్విటీ రైజ్ చేయాలా, డెట్ రైజ్ చేయాలా. ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఇప్పుడే చూసాం మనం. అనాలిసిస్ చేస్తామా, చేయకుండా చేస్తామా? అనాలిసిస్ చేసి చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ హై రిస్కా, లెస్ రిస్కా ప్రాజెక్ట్ అని అనాలిసిస్ చేసి డివిడెండ్ ఎంత ఇవ్వాలి, ఏంటి రేట్ ఆఫ్ డివిడెండ్. ఫర్ బెటర్ డెసిషన్ వీ నీడ్ టు బ్యాలెన్స్ రిస్క్ అండ్ రిటర్న్, అండ్ దేర్ బై వీ నీడ్ టు మాక్సిమైజ్ ది వెల్త్. వెల్త్ మాక్సిమైజ్ అవ్వాలా, మినిమైజ్ అవ్వాలా? సో టైం వాల్యూ ఆఫ్ మనీ, యూ ఆల్ నో వాట్ ఈస్ టైం వాల్యూ ఆఫ్ మనీ, మళ్ళీ స్పెషల్గా చెప్పక్కర్లేదు. బట్ వన్ థింగ్, ఊరినే ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇద్దాం, ఫాస్ట్గా చేసేయండి అమ్మా. చిన్న క్యాలిక్యులేషన్. సార్ ఐ నీడ్ అ ప్రెసెంట్ వాల్యూ. ఏం కావాలి నాకు? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ఏం కావాలమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కావాలి. 10 years 15%. 10 years ది మనం 0 ఇయర్కి తీసుకురావాలి. ఏ ఇయర్ అమ్మా? 10 years ని ఏ ఇయర్కి తీసుకురావాలి? 0 ఇయర్కి తీసుకురావాలి. 10 years దగ్గర ఉంది అది, ఇప్పుడు 0 ఇయర్కి తీసుకురావాలి. 15% ఇస్ ద రేట్. వాట్ ఈస్ ద ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్, డిఎఫ్. ఓన్లీ డిఎఫ్ 0.24. ఎలా క్యాలిక్యులేట్ చేశారు? 1 divided by 1.15. ఏం చేయాలి క్యాలిక్యులేటర్లో? ఎన్ని టైమ్స్? 10 times. ఈక్వల్ టు అలా ఎన్నిసార్లు అమ్మా? 10 times. ఎంత వచ్చిందో చూడండి అమ్మా. 2471. దీన్ని ఏమంటారమ్మా? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. దీన్ని మీరు ఆ వాల్యూతో మల్టిప్లై చేస్తే 10th year లో ఉన్న వాల్యూ ఏ ఇయర్కి వచ్చేస్తుందమ్మా? 0 ఇయర్కి వచ్చేస్తుంది. దాన్నే ప్రెసెంట్ వాల్యూ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటారు. ప్రెసెంట్ వాల్యూ అనక్కలేరు, డిస్కౌంటింగ్ అంటేనే ప్రెసెంట్ వాల్యూ, అందుకని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా? డిఎఫ్ అంటే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ఐ నీడ్ యాన్యుటీ ఫ్యాక్టర్. For 10 years 10%. Annuity factor. 10 years 10%. Annuity factor, not discounting factor. Annuity factor. 5. ఇంకా అందరూ షణ్ముఖ్ అడ్డీ చూస్తున్నాడు. మీ ఇంటికి వెళ్ళిపోయావు కదా, అంతే ఉంటది. 6.1. ఇంకా 6.1. ఓకే. ఇంకా అమ్మా ఎలా చేయాలమ్మా? 1 divided by 1.10 ఈక్వల్ టు
10 టైమ్స్ ఈక్వల్ టు కొట్టి లాస్ట్ లో జీటీ కొట్టొచ్చు. 10 టైమ్స్ ఈక్వల్ టు కొట్టి లాస్ట్ లో ఏం కొట్టొచ్చు అమ్మా, జీటీ టైప్ చేయొచ్చు. ఆర్ ఈక్వల్ టు తర్వాత ఏం టైప్ చేయాలమ్మా, ఎం ప్లస్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఈక్వల్ టు ఎం ప్లస్, అలా 10 టైమ్స్ చేసి లాస్ట్ లో ఏం చేయాలమ్మా, ఎంఆర్సి. ఏదైనా చేయొచ్చు. కొన్ని క్యాలిక్యులేటర్స్ లో జీటీ సరిగ్గా పనిచేయదు, అప్పుడు ఎం ప్లస్ యూజ్ చేయండి. క్యాషియోలో అయితే జీటీ బాగానే పనిచేస్తుంది, అది ఒక టైప్ ఆఫ్ క్యాషియోస్లో. కొన్ని కంపెనీ కానీ ఉంటాయమ్మా, అక్కడ జీటీ పనిచేయదు, ఉంటుంది కానీ బటన్ సరిగా పనిచేయదు. కేర్ఫుల్గా ఉండండి. ఎం ప్లస్ అయితే అన్నింటిలో పనిచేస్తుంది. ఎంత వచ్చింది ఆన్సర్ చెప్పండి? 6.144, రైట్. సో వెన్ డు యూజ్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్, వెన్ డు యూజ్ యానిటీ ఫ్యాక్టర్? ఎప్పుడు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేస్తారు, ఎప్పుడు యానిటీ ఫ్యాక్టర్ యూజ్ చేస్తారు? రెండు ఫ్యూచర్ నుంచి ప్రజెంట్ తీసుకురావడానికి. డెఫినెట్లీ. ఎప్పుడు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేయాలి, ఎప్పుడు యానిటీ ఫ్యాక్టర్ యూజ్ చేయాలి? ఫాస్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అండ్ యానిటీ ఫ్యాక్టర్? గోపి. సో ఐ నీడ్ డిఫరెన్స్. ఒక నిమిషం, గోపి చెప్తాడా, చెప్పమ్మా. ఓకే. ఓకే, సమ్వాట్ గుడ్. ఇంకా అమ్మ అమ్మ మాకు చెప్తారు ఎంత ఇయర్ ఉంటే. కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆ 5 years నా, మీరు చెప్పిందే నేను వేస్తాను. 1 2 3 4 5, 10,000, 20,000, 30,000, 40,000, 50,000. ఏ ఫ్యాక్టర్ తీసుకుంటారు నాన్న ఇక్కడ? యానిటీ ఫ్యాక్టరా, డిస్కౌంటింగ్ ఫ్యాక్టరా? టోటల్ 5 years ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకురావాలి. ప్రతి ఇయర్ ని ప్రెసెంట్ వాల్యూ అంటే 0. యానిటీ ఫ్యాక్టర్ తీసుకుంటారా, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటారా? మరి మీరు చెప్పింది రాంగే అట్లయితే. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ అమౌంట్ ఉన్నప్పుడు వి యూస్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. బట్ యానిటీ ఫ్యాక్టర్ ఇప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడమ్మా? ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ రిపీట్. యానిటీ అంటే రిపీట్, సేమ్ అమౌంట్. యానిటీ అంటే ఏంటమ్మా? రిపిటేషన్. ఇదే కేసులో సేమ్ ఇదే ఎగ్జాంపుల్, 5 years మారుస్తున్నాను ఇయర్స్, సేమ్ 5 years ని 5 years లో ఉన్న అమౌంట్స్ ని 0 year కి తీసుకురావాలి, 1 2 తీసుకురావాలి. కానీ మొత్తం అన్ని ఇయర్స్ ఎంత ఉందమ్మా అమౌంట్? 10,000. ఇక్కడ మనం ఏ ఫ్యాక్టర్ యూజ్ చేయొచ్చు? ఇక్కడ కూడా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. కానీ టైం సేవ్ అవ్వాలంటే యానిటీ ఫ్యాక్టర్. అర్థమైందా అందరూ? ఇక్కడ కూడా నేను ఏ ఫ్యాక్టర్ యూజ్ చేయొచ్చు అమ్మా? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేయొచ్చు. కానీ టైం సేవ్ అవ్వాలంటే యానిటీ ఫ్యాక్టర్. ఏం లేదు, అంత కామన్ అమౌంట్ కాబట్టి అవన్నీ యాడ్ చేస్తావు కామన్ తీసి. అంటే నువ్వు యానిటీ ఫ్యాక్టర్ అనే కాన్సెప్టే తెలియకపోయినా ఆన్సర్ వచ్చేసిద్ది డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేయడం వల్ల. ఓకేనా? యానిటీ ఫ్యాక్టర్ ఈజ్ అ షార్ట్ కట్ ఆఫ్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్, అంతేగాని అది సపరేట్ కాన్సెప్ట్ కాదు. అర్థమైందా అందరికీ? సో అది టైం వాల్యూ ఆఫ్ మనీలో నేను స్ట్రెస్ చేయాల్సింది అయితే అదే అమ్మా. చాలా మంది స్టూడెంట్స్ మెయిన్ ఎగ్జామ్లో ఈ యానిటీ ఫ్యాక్టర్, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏం కన్ఫ్యూజన్ లేదు, డిస్కౌంటింగ్ ఫ్యాక్టరే పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. యానిటీ ఫ్యాక్టర్ కామన్ అమౌంట్స్ ఉన్నప్పుడు ట్రై చేయండి. లేదు కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఏం పర్లా, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఏం లేదు, 1 divided by ఆ పర్టికులర్ 1 plus ఆ పర్సంటేజ్. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకున్నానా. ఎప్పుడు మన ఎగ్జామ్లో డిస్కౌంటింగ్ అడుగుతారు, కాంపౌండింగ్ అడగడు. జనరల్గా మనం ఫ్యూచర్ని ప్రజెంట్కి తీసుకొచ్చి డెసిషన్ తీసుకుంటాం, అంతేగాని ప్రజెంట్ని ఫ్యూచర్కి తీసుకెళ్ళి డెసిషన్ తీసుకో. కాబట్టి ఎగ్జామ్లో మోస్ట్లీ 95% ఏది అడుగుతాడమ్మా? కాంపౌండింగ్ అడుగుతాడా, డిస్కౌంటింగ్ అడుగుతాడా? సో గుర్తుంటుందా డిస్కౌంటింగ్? రైట్. నాకు ఇది కాదు డౌట్. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది. హౌ టు ప్రజెంట్ అది నేను ఎలా తీసుకొచ్చాను ఈ 2.075 అది క్యాలిక్యులేషన్ చూపించాలా ఎగ్జామ్లో? Is it necessary to show the calculations of the discounting factor? చూపించాలా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్స్ ఎగ్జామ్లో? ఇజ్ ఇట్ నెసెసరీ? లేదు, డైరెక్ట్గా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వేసేస్తే సరిపోతుందా? డైరెక్ట్గా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వేసేస్తే సరిపోతుందా? క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసేసి ఆ క్యాలిక్యులేషన్ చూపించాలా? నాట్ నెసెసరీ, డైరెక్ట్గా వేసేస్తే సరిపోతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే క్వశ్చన్లో ఇస్తాడు, అప్పుడప్పుడు క్వశ్చన్స్లో ఇచ్చేస్తున్నాడు. ఈ మధ్య అయితే ఇస్తున్నాడమ్మా క్వశ్చన్స్లో డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. రైట్. అందుకనే ఆ చాప్టర్ మీద ఈ మధ్య పెద్దగా అంతగా ఏమీ స్ట్రెస్ చేయట్లేదు, మనం క్వశ్చన్స్లోనే ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి. హౌ టు యూజ్ దట్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్, హౌ టు యూజ్ దట్ అండ్ వెన్ టు యూజ్ దట్ ఆర్ వేర్ టు యూజ్ దట్ డిస్కౌంటింగ్ అండ్ యానిటీ ఫ్యాక్టర్ తెలుసుకుంటే సరిపోతుంది.
అదే మనం టెస్ట్ చేసాం ఇప్పుడు, మీకు అర్థమైంది కదా, రైట్. సో మూవ్ ఫార్వర్డ్ టు ఫినాన్షియల్ రేషియోస్. ఫస్ట్ రేషియో ఇస్ అ ప్రాఫిటబిలిటీ రేషియోస్కి వచ్చేసామా. ఫస్ట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్లో మనం పిఎన్ఎల్ అకౌంట్ చూసుకుంటే మీకు చెప్పండి అమ్మా, రేషియో అంటేనే ఏంటమ్మా, ఒక 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ మధ్యలో రిలేషన్ కనిపెట్టేదాన్ని ఏమంటారమ్మా, రేషియోస్. అది ఫైనాన్షియల్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, నాన్ ఫైనాన్షియల్ ఎలిమెంట్ అవ్వచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏ రేషియో తీసుకున్నామా మనం, రెండింటి మధ్యలో రిలేషన్ చెప్తుంది. ఏంటా రెండు, గ్రాస్ ప్రాఫిట్ సేల్స్. ఫార్ములా ఏంటమ్మా, గ్రాస్ ప్రాఫిట్ బై. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద రేషియోస్ వీ నీడ్ టు అనలైజ్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ పిఎన్ఎల్. ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి, నెట్ సేల్స్ మైనస్ సిఓజిఎస్ ఏమొస్తుంది, గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ లో రెండు ఉంటాయి, ఏంటమ్మా, ఆ రెండింటిని తీసేస్తే ఏమొస్తుందమ్మా, ఆపరేటింగ్ ఇన్కమ్. ఆపరేటింగ్ ఇన్కమ్ ని ఇలా కూడా అంటారు, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఈబిఐటి, ఎర్నింగ్స్ బిఫోర్. దాంట్లో నుంచి ఏం తీసేస్తాం, అదర్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ అడ్జస్ట్ చేస్తే ఏమొస్తుందమ్మా, ఈబిటి నుంచి తీసేస్తే దాన్ని ఏమంటారు, ఈఏటి. ఈఏటి ఫుల్ ఫామ్, దాన్ని నెట్ ప్రాఫిట్ అంటారు. గుర్తుంటుందా? సరే, ఇందాక బ్యాలెన్స్ షీట్ చూసాం కదమ్మా, బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయమ్మా, లయబిలిటీ క్యాన్సిల్, లయబిలిటీస్ అసెట్స్. ఏముంటాయమ్మా బ్యాలెన్స్ షీట్లో, లయబిలిటీస్ అసెట్స్. లయబిలిటీస్ లో కూడా ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది. సో లయబిలిటీస్ లో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏమంటారమ్మా, డెట్ అంటారు. షేర్ హోల్డర్ ఫండ్స్ ఏమంటారమ్మా, ఈక్విటీ. ఓకేనా. అసెట్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయమ్మా, కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్. లయబిలిటీస్ లో కూడా 2 టైప్స్ ఉంటాయమ్మా, కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్. షేర్ క్యాపిటల్ లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి, ఏంటమ్మా, ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఓన్ ఫండ్స్ అంటే ఏవి, డెట్ ఫండ్స్ అంటే ఏవి, డెట్. బారోయింగ్స్ అని రాయకూడదంట, డెట్ అనాలంట. బారోయింగ్స్ అని రాయకూడదంట, బారోయింగ్స్ అవి, కానీ లయబిలిటీ అని రాయాలంట. అంటే టర్మినాలజీ యూజ్ చేయమంటున్నాడు. అఫ్ కోర్స్ బారోయింగ్స్ ఇస్ అ అబ్వియస్ థింగ్, బట్ నువ్వు బారోయింగ్స్ అని రాయొద్దు, లయబిలిటీ అని రాయి. కరెంట్ లయబిలిటీ, లాంగ్ టర్మ్, దానికి ఒక పేరు ఇవ్వు, డెట్ అని. ఇలా టర్మినాలజీ యూజ్ చేయమంటున్నాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అంతా బాగానే ఉంది, డెట్ ఇన్ ఈక్విటీ ఇవన్నీ ఓకే. సో వన్ థింగ్ ఈజ్ సార్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏమేమి వస్తాయి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీన్స్ టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద కంపెనీ. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏమి వస్తాయి అమ్మా, డెట్ ప్లస్ ఈక్విటీ. వాట్ ఎవర్ ఇన్ ద లయబిలిటీ సైడ్, ఎంటైర్ థింగ్ ఈజ్ ద క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో నువ్వు ఏదైతే లయబిలిటీ సైడ్ చూపిస్తున్నావు అదంతా ఏంటమ్మా, క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో డెట్ ప్లస్ ఈక్విటీ. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏమొస్తాయమ్మా, డెట్ ప్లస్ ఈక్విటీ. సో జనరల్గా కరెంట్ లయబిలిటీస్ని మనం ఆల్రెడీ స్టోరీ చెప్పిందే అమ్మా, అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ని మనం లిక్విడిటీ క్యాలిక్యులేషన్స్ తీసుకుంటాం కాబట్టి దట్స్ వై వి ఎలిమినేట్ దట్ కరెంట్ లయబిలిటీస్ అండ్ క్యాలిక్యులేట్ ది డెట్. సో డెట్లో లాంగ్ టర్మ్ అప్రోచ్ వెళ్తారు, అప్పుడప్పుడు కరెంట్ లయబిలిటీస్ తీసుకోరు. అందుకనే మనం ఏం చేస్తామమ్మా, కరెంట్ లయబిలిటీస్ని ఇటు తీసుకెళ్ళాం అమ్మా, అసెట్ సైడ్ తీసుకెళ్తే కరెంట్ లయబిలిటీస్కి ఏమొస్తుంది, మైనస్. సో కరెంట్ లయబిలిటీస్ని ఎట్ సైడ్ తీసుకెళ్తే నథింగ్ బట్ డెట్ ప్లస్ ఈక్విటీని ఏమంటారమ్మా, సో క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో వీ షుడ్ ఎలిమినేట్ ద కరెంట్ లయబిలిటీస్ బికాస్ ఇట్ ఈస్ అ డిశ్చార్జబుల్ థింగ్. ఆపరేటింగ్ కాస్ట్ అంటే జనరల్గా ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటమ్మా, అందరు చెప్పండి. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. దీనికి సిఓజిఎస్ అనే ఎక్స్పెన్స్ కూడా యాడ్ చేస్తే ఏమంటారమ్మా దాన్ని, అంటే కంపెనీని రన్ చేయడానికి అయ్యే కాస్ట్. ఏమేమి అవుతున్నాయి అమ్మా కంపెనీని రన్ చేయడానికి, ఫస్ట్ ఏ కాస్ట్ అవుతుంది, తర్వాత ఏం ఖర్చులు అవుతున్నాయి, తర్వాత ఏమవుతున్నాయి, సెల్లింగ్. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమంటారు, వాటిని ఆపరేటింగ్ కాస్ట్. పేరులోనే ఉంది, కంపెనీని ఆపరేట్ చేయడానికి అయ్యే కాస్ట్. మరి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే, ఆపరేటింగ్ కాస్ట్ ఈజ్ డిఫరెంట్, ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఈజ్ డిఫరెంట్. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే ఈ రెండే వస్తాయి, ఏంటమ్మా అవి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. టర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న రేషియో అనాలిసిస్ లో. ఏ అనాలిసిస్ చేస్తామమ్మా, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, యాక్టివిటీ రేషియోస్, ఫినాన్షియల్ రేషియోస్. అలా 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. నథింగ్ బట్ లిక్విడిటీ, సాల్వెన్సీ లాగా. 3 టైప్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉన్నాయమ్మా. నెట్ ప్రాఫిట్ చూడండి అమ్మా, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉన్నాయమ్మా, గ్రాస్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. అమ్మా ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉన్నాయమ్మా, 3. జాగ్రత్తగా వినండి, వీటిని ఎలా అనాలిసిస్ చేస్తామంటే, గ్రాస్ ప్రాఫిట్ని ఎలా అనలైజ్ చేస్తామంటే,
గ్రాస్ ప్రాఫిట్ నువ్వు తీసుకున్నావు అంటే అక్కడ కాస్ట్ ఏది కంట్రోల్ చేస్తావు నువ్వు? సిఓజిఎస్ ఏంటమ్మా? నేను అదే ఆపరేటింగ్ ఇన్కమ్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు దేని మీద ఫోకస్ చేస్తున్నట్టు? సో ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ మీద. దేని మీద అమ్మా? ఆల్రెడీ గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేశాను, అనలైజ్ చేశాను. అంటే దేని గురించి అనలైజ్ చేశాను? సిఓజిఎస్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తాను, లాస్ట్ ఇయర్కి సిఓజిఎస్ ఇంక్రీజా డిక్రీజా అనేది చెప్పేసుకున్నాం. సో కమింగ్ టు దిస్ ఆపరేటింగ్, ఆల్రెడీ గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసావు, దాన్ని అనలైజ్ చేసావు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆపరేటింగ్ ఇన్కమ్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో చూస్తున్నావు. అంటే దేని మీద ఫోకస్ చేస్తున్నావు? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. క్వశ్చన్ టు యూ, గ్రాస్ ప్రాఫిట్ ఎక్కువ ఉన్నా సరే ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గిపోయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, దేనివల్ల? ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ వల్ల. అది దేని వల్ల తెలుస్తుందంటే ఆపరేటింగ్ ఇన్కమ్ని నువ్వు అనలైజ్ చేస్తేనే తెలుస్తుంది, అనలైజ్ చేసి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తేనే. సార్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఎక్కువ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, కానీ నెట్ ప్రాఫిట్ తగ్గిపోయింది, దేనివల్ల? అదర్ ఎక్స్పెన్సెస్ వల్ల, ఇంట్రెస్ట్ వల్ల. సో దాన్ని ఎలా తెలుస్తుంది సార్? ఈ 3 రేషియోస్ వల్ల తెలుస్తుంది. ఏంటమ్మా 3 రేషియోస్? అందరు చెప్పండి అమ్మా, బాగా గుర్తుండాలి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో. ఒక 5 టైమ్స్ అందరూ నిద్రపోయే వాళ్ళు కూడా లెగవాలి. ఆన్లైన్లో అందరు లెగిసి కూర్చోవాలి అంతే. మా గ్రూప్ 1 మెటీరియల్స్ రెడీ అయిపోయినాయి, వాళ్ళ ప్రింటింగ్ అయిపోతుంది, రేపు డిస్పాచ్ అయిపోతుందమ్మా. సో గ్రూప్ 1 మెటీరియల్స్ ఈ రోజు ప్రింటింగ్ అయిపోతుంది. సో ఈ రోజు నైట్ ప్రింట్ చేస్తారు, రేపు కూడా ప్రింటింగ్ జరుగుతూ ఉంటుంది. రేపు ఈవినింగ్ డిస్పాచ్ స్టార్ట్ చేస్తారు. అంటే కొంతమంది పిల్లలు 2 ఒకేసారి పంపించండి కొరియర్ అన్నారు. యాక్చువల్లీ ఒకటే పంపిస్తే 100 రూపీస్, మళ్ళీ ఇంకోటి పంపిస్తే 100, 200. అదే 2 ఒకసారి పంపిస్తే 100. మంచి తెలివి, మాకు రాలేదు, పిల్లలకి వచ్చింది. 2 ఒకేసారి పంపించండి సార్, 2 రోజులే కదా అన్నారు. ఓకే అని కొంతమంది ఆపాము పంపించకుండా, కొంతమందికి పంపించేసాం. ఏం పర్లేదు సార్ తర్వాత మళ్ళీ పంపించండి, లేదా ఓన్లీ గ్రూప్ 2 రాసే వాళ్ళకి పంపించేసాం. గ్రూప్ 1 కూడా రాసే వాళ్ళకి మనమే ఆపాం. ఈ లోపల సాఫ్ట్ కాపీ అడ్జస్ట్ అవ్వన్నానా, ఇంకో 2 డేస్లో ప్రింటింగ్. ఏం లేదమ్మా, ప్రింటింగ్ మన ఇంటర్నల్ ప్రింటింగ్ కాబట్టి అంతమించి ఏం లేదు. దట్టు అప్పటికప్పుడు తయారు చేస్తాం మనం మెటీరియల్. ఎప్పుడు పాత ఇస్తామో అప్పటికప్పుడు తయారు చేస్తామా? ఏ మెటీరియల్ అయినా అప్పటికప్పుడు తయారు చేస్తాం కాబట్టి. సో అది మీకు రేపు డిస్పాచ్ అయిపోతాయి అమ్మా. యాక్చువల్లీ 100 రూపీస్ అది స్క్రీన్ షాట్ పెట్టారు కదా, వాళ్ళందరికీ రేపు డిస్పాచ్ అయిపోతాయి. సరే చెప్పండి నాన్న. సో గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా, నెట్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ క్వశ్చన్లు ఇస్తాడు ఎగ్జామ్లో. మనం ఏమో భయంకరంగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం, వాడేమో సింపుల్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయి, గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయి, నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయి అంటాడు. అలాంటివి చూసినప్పుడు ఎగ్జామ్లో మనకు కూడా ఎలా వస్తుందమ్మా, బూస్టింగ్ వస్తుంది. చక్కగా 5 మార్కులు 4 మార్కులు ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ నిజంగా మీరు ఫుల్ మార్క్స్ వేసేసుకోవచ్చు. ఫుల్ మార్క్స్ వేస్తాడమ్మా ఇలాంటి క్వశ్చన్స్కి. ఫుల్ మార్క్స్ రేషియో అనాలిసిస్ మీద క్వశ్చన్కి ఫుల్ మార్క్స్ వేస్తాడు. వేరే ఆ పర్టికులర్ ఫార్మాట్ సరిగ్గా వేయలేదు, యూనిట్స్ రాయలేదు, రూపీస్ రాయలేదు, కన్క్లూజన్ రాయలేదు అని తీసేయటాలు ఉంటాయి, కానీ ఇవి మాత్రం ఫుల్ మార్క్స్ వేస్తాడు. ఇక్కడ కూడా కన్క్లూజన్ పాయింట్స్ రాయాల్సిందే ఒకవేళ అడిగితే. సో ఎగ్జాంపుల్ చూద్దాం అమ్మా. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎగ్జాంపుల్ చూపండి అమ్మా. సేల్స్ ఇచ్చాడు, సిఓజిఎస్ ఇచ్చాడు, క్యాలిక్యులేట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. పక్కనే సొల్యూషన్ ఉంది, చూద్దామా. మా గ్రాస్ ప్రాఫిట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫార్ములా ఏంటి? గ్రాస్ ప్రాఫిట్ ఫార్ములా సేల్స్ మైనస్ సిఓజిఎస్. సేల్స్ ఎంత? సిఓజిఎస్ ఎంత? ఎంత వచ్చింది? 25 డివైడెడ్ బై 1 lakh ఎంతమ్మా? 25%. చేయగలరా ఎగ్జామ్లో? గుర్తుంటుందా? సో గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. ఎగ్జామ్లో ఏమైందో చెప్పినా ఇక్కడ అంతా బాగుంటుంది, ఇది ఈజీ అనిపిస్తుంది. అప్పుడు ఎగ్జామ్లో మన బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే బాగా థింక్ చేయి, అది గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ కాదు, సేల్స్ బై గ్రాస్ ప్రాఫిట్. ఒక్కసారి థింక్ చేయి నువ్వు, అది సేల్స్ బై గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ కాదని బ్రెయిన్ చెప్తా ఉంటుందమ్మా. అప్పుడు బ్రెయిన్ ఏం చేయాలనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుంది. అసలు అప్పుడు వరకు బాగానే ఉంటుంది బ్రెయిన్. ఎగ్జామ్లో పెన్ను పెట్టి రాసిన బ్రెయిన్ గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ అని నాకు తెలుసు, కానీ బ్రెయిన్ చెప్పింది ఏమో నువ్వు తప్పు చేస్తున్నావో చూసుకోని. అక్కడ అయిపోతాడమ్మా స్టూడెంట్. అప్పుడు భయం వస్తుంది. అంటే బాగా తెలిసిన క్వశ్చన్ ఏంటి కన్ఫ్యూజ్ అయిపోతున్నా అని అప్పుడే ఎక్కడ చూస్తాడో పక్కన జేబులో ఏముంది, వెనకాల జేబులో ఏముంది ఎత్తుక్కుంటాడు అనమాట. సో అంత దాకా వెళ్ళొద్దు నాన్న. పక్కన వాళ్ళకి కూడా డౌటే, నాకు అదే డౌట్, ఒక నిమిషం ఆగంటాడు. అలాంటి సినారియో మనకి జరుగుతూ ఉంటుంది. మనం చుట్టుపక్కల వాళ్ళని ఒకసారి చూసినప్పుడు, చుట్టుపక్కల కూడా మనల్ని చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా, మనం చూడటం వేస్ట్ అని చెప్పేసి మనకు వచ్చిందే రాయాలనిపిస్తుంది. నాకు ఫోన్ చేస్తారు, ఇన్విజిలేటర్లో మాకు తెలిసిన వాళ్ళే డీబార్ చేయమని చెప్తా.
కాలేజ్ ఏదో చెప్పను, నేను తర్వాత చెప్తా ఏ కాలేజ్ సంబంధించిన ఇన్విజిలేటర్లు మా వాళ్ళు ఉన్నారని. సో డీబార్ చేసేయండి సార్ అంటాను. ఉమ్. కేసు పెట్టమని చెప్తా మీ అందరి మీద. అమ్మా నువ్వు ఏ సెంటర్ అమ్మా? సెంటర్ రాలేదా ఇంకా సెంటర్లు? ఒకసారి వచ్చిన తర్వాత నాకు చెప్పమ్మా. అమ్మా మీ అందరు ఏ సెంటర్లో నాకు చెప్పండి, ముఖ్యంగా లలిత చెప్పాల్సిందే. ఇంకా టార్గెట్ సెంటరా? ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టమంట లలితని. అమ్మా ఎవరైనా ఫస్ట్ బెంచ్ లో పడిందా ఎవరికైనా? అమ్మో క్లాస్ లో చాలా మంది ఉన్నారే. ఫస్ట్ బెంచ్ లో పడితే ఒక దరిద్రం ఉందమ్మా, ఏంటది? ఎవరి కార్నర్ పడింది? కార్నర్. ఓ అందరికి కార్నర్ పడింది, ఓకే రైట్, అదృష్టవంతులం. నాకెప్పుడు మేము రాసిన 7th క్లాస్ నుంచి ఎప్పుడు నాకు ఫస్ట్ బెంచ్ అయితే పడలేదమ్మా ఎగ్జామ్ హాల్లో. 7th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఉండేదే మాకు. ఫస్ట్ అయితే నాకు పడలేదు అసలు. ఫౌండేషన్ ఫస్ట్ బెంచా? అమ్మో. వీళ్ళు సిఏ ఫౌండేషన్. సిఎంఐ ఫౌండేషన్ కార్నర్ స్ట్రిక్ట్ గా అసలు కింద లాక్ వేసి మరీ రాయిచ్చావమ్మా. ఎవరు నా ఇలా అసలు కెమెరాలు పెట్టి లాక్ వేసి అసలు నేనైతే కర్ర పట్టుకుని అడ్డు ఇటు తిరుగుతా ఉన్నా, కాపీ కొడితే ఏం లేదని. నిజంగామ్మా కర్ర పట్టుకుని కింద తాళాలు వేసేసా. వీళ్ళందరూ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు లోపలికి వస్తామని, నేను రానిలా. సో ఈసారి కొంచెం ఎక్కువ మంది ఉండమా ఇంకా. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఫాస్ట్ ట్రాక్ అనౌన్స్మెంట్ ఎలాగో వచ్చింది కాబట్టి సిఎంఏ ఫౌండేషన్ కూడా ఫాస్ట్ ట్రాక్ రన్ చేస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ అండ్ విత్ కలర్ మెటీరియల్. సో సిఎంఏ అవుతున్నారు కానీ మన పిల్లలకి అది కొద్దిగా ఈజీగా ఉంటుంది. బట్ అవుట్ సైడ్ స్టూడెంట్స్ కొంచెం భయపడుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు సార్ ఫౌండేషన్ కూడా అలా ఉంటుందా ఏది అని. వాళ్ళకి విషయం తెలియదు అని చెప్పేసి అది కూడా రన్ చేస్తున్నాం. సిఎంఏ ఫౌండేషన్ ఫాస్ట్ ట్రాక్ వీళ్ళు ఆనందం కోసం, వాళ్ళ ఆనందం కోసం. సో అమ్మా అందరూ మీ అంత నాలెడ్జబుల్, మీ అంత తెలివితేటలు ఉంటాయి అందరికి ఉండవు కానీ వాళ్ళని కూడా తీసుకొచ్చి మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడిస్తే సరిపోతుంది. వాళ్ళకి కూడా జ్ఞానం వస్తుంది సిఎంఏ ఫౌండేషన్ ఏంటి అని. శశి చేత, మన షణ్ముఖ్ చేత, వీళ్ళ చేత, అమ్మాయి పాస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అమ్మాయి చేత కొంచెం గైడెన్స్ ఇప్పిస్తే సరిపోతుంది. హైయెస్ట్ మార్క్ వచ్చినట్టుంది కదమ్మా నీకు. ఫణీంద్రక ఇక్కడ ఫణీంద్ర లేడు. నీకు సెకండ్ మార్కా? అదే పార్టీ ఏమి ఇవ్వాలా? ఎందుకు ఇస్తారు? పార్టీ అంటే ఇచ్చావా అందరికి? దానికి కూడా పార్టీ అంటున్నారమ్మా. సరేలే. సెకండ్ క్వశ్చన్ చేయండి అమ్మా. సేల్స్, సిఓజిఎస్, ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ నానా. ఇది ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అమ్మా. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఫార్ములా, అందరు ఆపరేటింగ్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ఆపరేటింగ్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సేల్స్ మైనస్ సిఓజిఎస్ మైనస్, చెప్పాలి అందరూ, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. 2 lakhs minus 80,000 minus 30,000 divided by 2 lakhs. So 45%. This is the example. చాలా సింపుల్ అమ్మా. నన్ను అడిగితే రేషియో అనాలిసిస్ ఇస్ అ వెరీ వెరీ ఈజీ చాప్టర్. సో అన్లెస్ యూ రిమెంబర్ ద ఫార్ములాస్ రిమెంబర్ చేయాల్సిందే, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఐ థింక్ మనం ఈ ఎఫ్ఎం ఫార్ములాస్ అంటించలేదు కదా బయట, ఓన్లీ కాస్టింగ్. నేను అంటిస్తాను 2 days తర్వాత, సండే ఒకసారి ప్లాన్ చేసుకొని. ఈసారి ఎలా అతికిస్తా అంటే స్టెప్స్కి పైన అనిపిస్తా. స్టెప్స్ ఎక్కుతుంటే ఈ ఆపోజిట్ స్టెప్స్ ఇలా కనిపిస్తాయి కదా, అక్కడ అంటిస్తా. మీకు అర్థం కాలేదు కదా? సరే అది తల పైకి ఎత్తెక్కర్లా, కనిపిస్తాయి మామూలుగానే. అంటిస్తా. ఇదిగో ఇలా స్టెప్ ఎక్కుతావు కదమ్మా, అటువైపు స్టెప్స్ ఇలా కనిపిస్తాయి కదా నీకు, అక్కడ అంటిస్తా. నేను చూపిస్తాను క్రియేటివిటీ. అసలు అందరూ వా ప్రవీణ్ సార్ అని చప్పట్లు కొట్టాలన్నమాట, ఆ రేంజ్లో అంటిస్తారు. అసలు ఆ కింద స్టెప్స్ కి ఫార్ములాస్ అంటించాలి, ఇటు సైడ్ అంటించాలి అనేది ఆల్రెడీ చాలా మంది ట్రై చేశారు. కానీ స్టెప్ కి ప్రింట్ వేసుకుంటే వెళ్ళాలనేది మనమే ఫస్ట్ అనమాట. సో అలా అంటించేసాం. నాకు తెలిసి పైన వరకు అంటించాం అనమాట. ఈసారి ఇంకా బాగా అంటిస్తానమ్మా, చెప్పుకోవాలి జనాలు అనమాట. ప్రవీణ్ సార్ చూడు అక్కడ కూడా అంటించారని. సరే, నెట్ ప్రాఫిట్ బై సేల్స్ అమ్మా. నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. సేల్స్ మైనస్ సిఓజిఎస్ మైనస్ ఇంట్రెస్ట్ మైనస్ టాక్స్ ఏమొస్తుందమ్మా? నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుందో చూడండి అమ్మా. 1,60,000 డివైడ్ బై 3 lakhs ఎంత? తప్పించారా?
తప్పమ్మా ఆన్సర్ కరెక్టే కదా కాదా? అమ్మా 30 + 15 ఎంతమ్మా? ఓ రైట్. మీరు alert గా ఉన్నారా లేదా అని చెప్పేసి అలా వేశారనమాట. అందరూ కనిపెట్టగలరా లేదా ఆ మిస్టేక్ ని మీరు కనిపెట్టగలరా లేదా అని అలా ప్రింట్ చేయించా నేనే. 87.6 మీరు alert అమ్మా మీరు alert గా ఉన్నారా లేదా అని నేనే అలా ప్రింట్ చేయించా, మిస్టేక్ కనిపెట్టగలరా లేదా అని. alert గానే ఉన్నారు. కరెక్టేనా? ఇప్పుడు 2,45,000 / 3 lakhs కరెక్టేనా? అందరూ రాయండి, అక్కడ రాయండి, రెక్టిఫై చేసుకోండి, మళ్ళీ అదే చదువుతారు. సో అమ్మ నెట్ ప్రాఫిట్ రేషియో చాలా సింపుల్ నాన్న. నెట్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా ఏంటమ్మా? అందరూ చెప్పాలి. నెట్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? సేల్స్ మైనస్ సిఓజిఎస్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ మైనస్ ఇంట్రెస్ట్ మైనస్ ట్యాక్స్. సో వీ షుడ్ రిమెంబర్ దిస్. ఏంటమ్మా? పిఎన్ఎల్ బాగా గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందమ్మా. యూ షుడ్ రిమెంబర్ దిస్ పిఎన్ఎల్ గుర్తుండాలి బాగా. అయిపోయిందా? రాసారా? నెక్స్ట్ వన్ వెరీ సింపుల్ ఫార్ములా అమ్మ. నెక్స్ట్ వన్ అంతా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అనాలిసిస్ ఇదంతా ఎక్కడి వరకు అయిపోయింది? సో ఆపరేటింగ్ కాస్ట్ అంటే సిఓజిఎస్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. సో సేల్స్ ఇచ్చాడు, గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చారు. అమ్మ సిఓజిఎస్ ఎలా వస్తుంది? సేల్స్ గ్రాస్ ప్రాఫిట్ ఇస్తే సిఓజిఎస్ ఎలా వస్తుంది? అమ్మ సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ సిఓజిఎస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్. ఇఫ్ యూ గో రివర్స్ వెళ్తుంటే ప్లస్ కాస్త ఏమవుతుందమ్మా? మైనస్. అంటే గ్రాస్ ప్రాఫిట్ ప్లస్ సిఓజిఎస్ అలా వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటమ్మా? గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చాడు, సేల్స్ ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆపరేటింగ్ ఫార్ములా రాసేయండమ్మా. సేల్స్ మైనస్ సిఓజిఎస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్. మరి సిఓజిఎస్ కావాలి అంటే సిఓజిఎస్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. 4 lakhs మైనస్ 2,50,000 ఎంతమ్మా? 1,50,000. అర్థమైందా అందరికి? ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఎంత ఇచ్చాడు? అమ్మా? ఆపరేటింగ్ ఇన్కమ్ ఇచ్చాడు. అమ్మ ఆపరేటింగ్ ఇన్కమ్ ఫార్ములా ఏంటమ్మా? సో గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ ఇన్కమ్. అందరూ వినాలి. గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ ఇన్కమ్. గ్రాస్ ప్రాఫిట్ ఎంతమ్మా? 2,50,000. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆపరేటింగ్ ఇన్కమ్ ఎంత? 1 lakh. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5 lakhs మైనస్ 1 lakh ఎంత వస్తుందమ్మా? సిఓజిఎస్ 1,50,000, ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ 1,50,000. రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? ఎంత? 3 lakhs. ఎంతమ్మా? 3 lakhs డివైడెడ్ బై 4 lakhs ఎంత? చెప్పాలి అందరు. 3 lakhs డివైడ్ బై 4 lakhs ఎంత? 75%. అర్థమైందా అందరికి? మా ప్యూర్లీ ఇదేం లేదమ్మా, ఒకే ఫార్మాట్ నుంచి వచ్చినాయి. ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, పెద్ద ఫార్ములా. ఏంటమ్మా? సేల్స్ మైనస్ సిఓజిఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ ఇన్కమ్ మైనస్ ఇంట్రెస్ట్ ఇజ్ ఈక్వల్ టు పీబీటీ మైనస్ టాక్స్ ఇజ్ ఈక్వల్ టు పిఏటి ఆర్ నెట్ ఇన్కమ్ ఆర్ నెట్ ప్రాఫిట్. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. కమింగ్ టు ది ఫిక్స్డ్ చార్జెస్ కవరేజ్ రేషియో. ఏంటమ్మా? ఫిక్స్డ్ చార్జెస్ కవరేజ్ రేషియో. ఇది కూడా పిఎన్ఎల్ సంబంధించిన. ఇప్పుడు అంతా మనం ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ చేస్తున్నాం. ఏ అనాలిసిస్ చేస్తున్నాం? ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. అంటే మనకు వచ్చిన ప్రాఫిట్ ఇంట్రెస్ట్ కంటే ఎన్ని రెట్లు ఉంది? మనకు వచ్చిన ప్రాఫిట్ అంటే ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే బిఫోర్ డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఇంట్రెస్ట్ ముందు ఏముందమ్మా? చూడండి అందరూ, ఇంట్రెస్ట్ ముందు ఏముంది? ఈబిఐటి ఆపరేటింగ్ ఇన్కమ్. అంటే ఆపరేటింగ్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ కంటే ఎన్ని రెట్లు ఉంది? దాన్నే ఫిక్స్డ్ చార్జ్ కవరేజ్ రేషియో ఆర్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటారు. ఏమంటారమ్మా? అంటే మనకు వచ్చిన ఇన్కమ్ ఇంట్రెస్ట్ కంటే ఎన్ని టైమ్స్ ఉంది? హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సేల్స్ ఇచ్చాడమ్మా 10 lakhs. సేల్స్ ఎంత ఇచ్చాడు? సిఓజిఎస్ ఎంత ఇచ్చాడమ్మా? గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడమ్మా? 2 lakhs. సిఓజిఎస్ ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ ఏమొస్తుంది? ఇవన్నీ ఎంత వచ్చిందమ్మా? 8 lakhs. ఎంత వచ్చింది?
8 lakhs. మా ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఎంత ఇచ్చాడమ్మా? ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడమ్మా? 40,000. సో వాట్ ఈస్ ద ఫార్ములా కావాలంటే ఈబిఐటి ఫైండ్ అవుట్ చేయాలి. ఈబిఐటి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే, సో సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. యాక్చువల్లీ ఇది సిఓజిఎస్ అనుకుంటామా. సిఓజిఎస్ గ్రాస్ ప్రాఫిట్ ఎంత వస్తుందమ్మా? 8 lakhs. గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 8 lakhs నాన్న. 8 lakhs మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఎంతమ్మా? ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ 80,000. ఎంత వస్తుందో చూడండి. 7,20,000 ఈజ్ ద ఆపరేటింగ్ ఇన్కమ్. ఆపరేటింగ్ ఇన్కమ్ ఏమంటారమ్మా? ఈబిఐటి. ఆపరేటింగ్ ఇన్కమ్ ఏమంటారు? ఈబిఐటి. 7,20,000. ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 40,000. ఎన్ని టైమ్స్ ఉంది? 18 టైమ్స్ ఉంది. దీనివల్ల మీకేంటి ఉపయోగం అంటే, మీరే చెప్పారు డెట్ అనేది రిస్క్ అని. ఎందుకు రిస్క్ అమ్మా? డెట్ ఇంట్రెస్ట్ పే చేయాలి కాబట్టి. మా ఇంట్రెస్ట్ కంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ సంపాదిస్తున్నారంటే అంత స్ట్రాంగ్ ఉన్నట్టు మీరు. మీరు ఇంట్రెస్ట్ కంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ సంపాదిస్తుంటే అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు. అంటే ఇప్పుడు మీ కంపెనీ స్ట్రాంగ్గా ఉందా లేదా అంటే, తీసుకున్న అప్పు కంటే ఎక్కువ ఎన్ని టైమ్స్ అన్నా ఎక్కువ సంపాదిస్తుంది? 18 టైమ్స్ ఏం చేస్తుంది ఎక్కువ. దిస్ రిసెంబుల్స్ ద కంపెనీ ఇస్ వెరీ స్ట్రాంగ్. బట్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దట్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అట్ ద టైమ్ ఆఫ్ ఇనిషియల్ స్టేజెస్, అంటే కంపెనీ అప్పుడే స్టార్ట్ చేసావు నువ్వు డెట్ తీసుకొని, అప్పుడు ఇది 18 టైమ్స్ ఉండదు నాన్న. అసలు లెస్ దాన్ 1 టైం ఉన్నా ఆశ్చర్యపోకలేదు. ఎప్పుడమ్మా? ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది కంపెనీ. అప్పుడే లోన్ తీసుకున్నావు అమ్మా. ఇంట్రెస్ట్ పేమెంట్కి ఇన్కమ్కి కంపేర్ చేస్తే ఫస్ట్ ఇయర్లో అసలు టైమ్స్ ఉంటుందా? నో. కానీ 18 టైమ్స్ ఉంది అంటే మంచి కంపెనీస్ చాలా స్ట్రాంగ్గా ఎదిగినట్టు. సో అందుకనే ఇది ఒక పారామీటర్ లాగా తీసుకుంటాం. ఇప్పుడు అదానీ గ్రూప్లో మీరు ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చూసి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో క్యాలిక్యులేట్ చేయండి. అదానీ గ్రూప్ క్యాలిక్యులేట్ చేయండి. రిలయన్స్ క్యాలిక్యులేట్ చేయండి. సో రెండిట్లో ఎవరికి డెట్ కవరేజ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎక్కువ వస్తుంది సార్ అంటే, రిలయన్స్ దానికి ఎక్కువ వస్తుంది. అదాని వాళ్ళకి ఎక్కువ అప్పులు ఉన్నాయి. ఇఫ్ యూ టేక్ ఏ హెచ్డిఎఫ్సి సార్, దానికి కూడా మీకు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో తక్కువ వస్తుంది. సో ఇలాంటి కంపెనీస్ మనకు రిస్కీ కంపెనీస్ అమ్మ. సో అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియోని కవర్ చేయలేకపోతున్నారు. రెసిషన్ టైమ్స్లో ఇలాంటి కంపెనీస్ కొంచెం డేంజర్. ఇలాంటి కంపెనీస్ కొంచెం డేంజర్. బట్ ఇన్ఫ్లేషన్ టైమ్స్లో అవి కొంచెం బాగుంటాయి. నెక్స్ట్ డివిడెండ్ పేఅవుట్ రేషియో ఫార్ములా ఏంటమ్మా? డిపిఎస్ బై ఈపీఎస్. డిపిఎస్ బై ఈపీఎస్ అమ్మా. పర్ షేర్ తీసుకోవాలా టోటల్ తీసుకోవాలా? టోటల్స్ ఇస్తే అవసరంలా అమ్మా. 2 టోటల్స్ ఇస్తే 2 టోటల్ చేయి, మళ్ళీ దాన్ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేసి దీన్ని డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది. నువ్వు అమ్మా అంటే ఇప్పుడు డివిడెండ్ బై ఎర్నింగ్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? డివిడెండ్ బై ఎర్నింగ్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటున్నా నేను. డిపిఎస్ బై ఎర్నింగ్స్ తీసుకుంటున్నా. ఇది ఎలవడా? నాట్ ఎలవడా? నాట్ ఎలవడ్. ఇలా తీసుకుంటున్నా. డివిడెండ్ బై ఈపీఎస్ తీసుకుంటున్నా. ఎలవడా? నాట్ ఎలవడా? నాట్ ఎలవడ్. 2 సేమ్ పారామీటర్స్లో ఉండాలి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అమ్మ డిపిఎస్ ఫార్ములా ఏంటమ్మా? అందరూ చెప్పండి. డివిడెండ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈక్విటీ షేర్సా ప్రిఫరెన్స్ షేర్సా? ఈక్విటీ షేర్సా ప్రిఫరెన్స్ షేర్సా? If you take the equity dividend, then take the equity shares. If you take the total dividend, you take the total shares. Simple. కన్ఫ్యూజన్ లేదు. నువ్వు ఈక్విటీ డివిడెండ్ మాత్రమే తీసుకున్నావా? ఈక్విటీ షేర్స్ తీసుకో. టోటల్ డివిడెండ్ తీసుకున్నావా? టోటల్ షేర్స్ తీసుకో. ఇదంతా కాదు. అసలు ఎగ్జామ్లో ఏం రాయాలో చెప్పు. జనరల్ ఏది ఇస్తాడు మరి? టోటలే ఇస్తాడమ్మా. నిజంగా టోటలే ఇస్తాడు ఎగ్జామ్లో. ఏం చెప్పకుండా ఇచ్చాడు డివిడెండ్ అంటే అదేంటమ్మా? టోటల్. సరే అమ్మా, ఇప్పుడు ఎన్పి అంటే నెట్ ప్రాఫిట్ అమ్మా. ఏంటమ్మా? నెట్ ప్రాఫిట్. ఎప్పుడైనా ఈక్విటీ అని మాత్రమే అంటే, ఏం చెప్పకుండా అంటే ఈక్విటీ మాత్రమే అంటే, ఇప్పుడు నెట్ ప్రాఫిట్స్ లోంచి ఏది తీసేయాలంట? ప్రిఫరెన్స్ డివిడెండ్. నువ్వు ఒకవేళ ఈక్విటీ డివిడెండ్ మాత్రమే తీసుకుంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ ని తీసేసేయాలి. ఎందుకంటే సార్ నెట్ ప్రాఫిట్స్ ఎవరికి సంబంధించినవి సార్ అంటే, ఈక్విటీ షేర్ హోల్డర్స్ సంబంధించినవి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ సంబంధించినవి. నువ్వు ఓన్లీ ఈక్విటీ తీసుకుంటున్నావు అంటే నెట్ ప్రాఫిట్ లోంచి ఏం తీసేయాలమ్మా? ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేయాలి. లేదు ఇక్కడ టోటల్ డివిడెండ్ తీసుకుంటే నెట్ ప్రాఫిట్ తీసుకో. అంటే ద న్యూమరేటర్ షుడ్ మ్యాచ్ విత్ ది డినామినేటర్. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఏంటమ్మా? ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఈపీఎస్ అంటే ఏంటమ్మా? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఫార్ములా ఏంటమ్మా? నెట్ ప్రాఫిట్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. చాలా మంది ఆ ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేయటం మర్చిపోతున్నారు.
అమ్మా నువ్వు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని మాట్లాడుతున్నావు అంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎలిమినేట్ చేయాలి. మార్క్స్ పోతున్నాయి చాలా మందికి అక్కడ. అది స్పెసిఫై చేస్తారమ్మా. ఎగ్జామ్లో ఇవి ఎంత స్కోరింగో అంత లూజింగ్ అమ్మా మార్క్స్. నువ్వు కానీ ఫార్ములా కొంచెం తప్పేసి క్యాలిక్యులేషన్ కొంచెం తప్పు చేసినా టోటల్ మార్క్స్ తీసేస్తాడమ్మా, డౌటే లేదు. రేషియో అనాలిసిస్ వేస్తే ఫుల్ మార్క్స్ వేస్తాడు, లేకపోతే 0 మార్క్స్ వేస్తాడు. రేషియో అనాలిసిస్ మాత్రం అంతే, వేస్తే ఫుల్ మార్క్స్ అమ్మా, లేకపోతే 0. అది మటుకు డిఫాల్ట్. వేరే వేరే టాపిక్స్ అన్నా సరే సగం మార్కులు వేయాలని రూల్ ఉంటుంది, కానీ రేషియో అనాలిసిస్లో అట్లాంటి రూల్ ఏం లేదమ్మా. ఫార్ములా తప్పు రాసాడా, క్యాలిక్యులేషన్ తప్పు చేశాడా, మొత్తం కొట్టే 0 అయ్యి, డౌటే లేదమ్మా. మా డివిడెండ్ పెయిడ్ ఎంతనా 65,000, ఎర్నింగ్స్ ఎంతనా 1 lakh. క్యాలిక్యులేట్ డివిడెండ్ పే అవుట్ రేషియో. మా డిపిఎస్ డివైడెడ్ బై జిపిఎస్ అమ్మా. టోటల్స్ ఇవ్వలేదు కాబట్టి మనం పర్ షేర్ కన్వర్ట్ చేస్తామా, అవే తీసేసుకుంటామా. 65 డివైడెడ్ బై 1 lakh ఎంత పర్సెంటేజ్ అమ్మా. డివిడెండ్ పే అవుట్ రేషియో ఫార్ములా ఏంటమ్మా, డివిడెండ్ డివైడెడ్ బై ఎర్నింగ్స్. జిపిఎస్ అంట, ఈపీఎస్ అయితే డివిడెండ్ డివైడెడ్ బై ఎర్నింగ్స్. రాయండి అమ్మా, మన వాళ్ళు టైపింగ్ భలే చేశారు అసలు. ఈపీఎస్ అని రాయండి, అక్కడ జిపిఎస్ అని రాశారు. ఈపీఎస్. మా డిపిఎస్ ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడమ్మా 45. ఎర్నింగ్స్ ఎంత ఇచ్చాడమ్మా 45 డివైడ్ బై 2 lakhs వేస్తావా, దాన్ని ఈపీఎస్ లో కన్వర్ట్ చేస్తావా. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఫేస్ వాల్యూ ఎంతమ్మా, ఒక్కొక్క షేర్ ఫేస్ వాల్యూ ఎంత, మార్కెట్ వాల్యూ ఎంత 100. అమ్మా అందరికి అర్థమైందా. ఫేస్ వాల్యూ ఎంత అమ్మా, టోటల్ వాల్యూ 4 lakhs. ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ ఎంతమ్మా 10. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ ఎంత అమ్మా 100. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా. ఫేస్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ టోటల్ వాల్యూ 4 lakhs, ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ 10, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ 100. సో ఐ నీడ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎవరైనా చెప్తానని చూద్దాం. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎలా వచ్చిందమ్మా, 4 lakhs డివైడెడ్ బై 10 100. 10 ఎంతమ్మా 40,000. సో ఇప్పుడు ఈపీఎస్ ఫార్ములా చెప్పండి అమ్మా అందరు. ఈపీఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎంతమ్మా ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ 2 lakhs డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. 2 lakhs డివైడెడ్ బై 40,000 ఎంత రానా చెప్పండి. ఎంతమ్మా 2 lakhs డివైడెడ్ బై 40,000 ఎంత వచ్చింది 5. ఈ క్యాలిక్యులేషన్స్ అంతా మన వాళ్ళు ఒక్కదాని చోట ఒకటి టైప్ చేశారు, అది రాసుకోండి అమ్మా. 2 lakhs డివైడ్ బై 40,000 ఎంత నానా 5. డిపిఎస్ ఆల్రెడీ ఇచ్చేసారు, ఎంత ఇచ్చాడమ్మా డిపిఎస్ చెప్పండి అందరూ 45. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందమ్మా ఈపీఎస్ 5. ఎంత వస్తుందో చూడండి, ఇది ఎంత 9. సో ఇది క్యాలిక్యులేషన్ అమ్మ. మళ్ళీ చూడండి అమ్మా జాగ్రత్తగా. మా ఈపీఎస్ ఫార్ములా ఏంటి అందరు చెప్పాలి. ఈపీఎస్ ఫార్ములా ఏంటి, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ హోల్డర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంతమ్మా 2 lakhs. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ లో అందరు మిస్టేక్ ఏం చేస్తారంటే మార్కెట్ వాల్యూతో డివైడెడ్ బై చేస్తారు. ఇచ్చింది మార్కెట్ వాల్యూవా ఫేస్ వాల్యూవా, మనం కూడా దేని పెట్టి డివైడెడ్ బై చేయాలి, ఫేస్ వాల్యూ. ఒకవేళ ఇచ్చింది మార్కెట్ వాల్యూ అయితే మార్కెట్ వాల్యూ తీసుకో, అప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి. అక్కడ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఈ క్వశ్చన్లో మార్కెట్ వాల్యూ ఎందుకు ఇచ్చినట్టు అంటే ఎఫ్ఎం లో కావాలని అడిషనల్ డేటా ఇస్తాడు. ఎందుకు, కన్ఫ్యూజ్ చేయడానికి కాదే, టైం వేస్ట్ చేయటానికా. సో అలా కరెక్టా రాంగ్, అది పిల్లోడిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నట్టే కదా, అది సైకో లాగా ఇస్తారు కదా, కాదా అవునా. అలా అడిషనల్ డేటా ఇస్తే పిల్లోడు అనవసరం కన్ఫ్యూజ్ అవుతాడు, వచ్చింది కూడా పోతుంది, రాంగ్ రాస్తాడు. సైకోనే కదా అది, ఎందుకో సైకోయిస్టిక్ క్యారెక్టర్ లాగా ఉంది. నాలెడ్జ్ టెస్ట్ అంటారు దాన్ని. ఓకే ఓకే అతను నాలెడ్జ్ ప్రదర్శిస్తున్నాడా, అంతేగాని మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడం కదా. ఓకే, సో అది అలర్ట్గా ఉండాలి మనం. ఉండాలా అవసరం లేదా, ఉండాలి. మా ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈపీఎస్ ఇచ్చాడమ్మా, ఏమి ఇచ్చేసాడు ఈపీఎస్, కానీ టోటల్ డివిడెండ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడమ్మా టోటల్. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు, డిపిఎస్ ఏం క్యాలిక్యులేట్ చేయడమ్మా, డిపిఎస్. మార్కెట్ వాల్యూ 4 lakhs ఇచ్చాడు, ఫేస్ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా 10. సో మార్కెట్ వాల్యూ 40 అమ్మా. మార్కెట్ వాల్యూ పర్ షేర్ ఎంత ఇచ్చాడమ్మా, పర్ షేర్ ఎంత ఇచ్చాడు 40. మార్కెట్ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా 4 lakhs. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటే ఎలా, మార్కెట్ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా 4 lakhs డివైడెడ్ బై, దేని పెట్టి డివైడెడ్ బై చేయాలి అందరూ చెప్పాలి. అందరు దేని పెట్టి డివైడ్, ఫేస్ వాల్యూ తీసుకోవాలా మార్కెట్ వాల్యూ తీసుకోవాలా,
ఎందుకు మార్కెట్ వాల్యూ తీసుకోవాలి? ప్రీవియస్ క్వశ్చన్ లో ఫేస్ వాల్యూ తీసుకున్నారు కదా. మా అందరు జాగ్రత్త వినాలి. ఇచ్చింది ఫేస్ వాల్యూవా మార్కెట్ వాల్యూవా? మనం కూడా దేని పెట్టి డివైడ్ బై చేయాలి? మార్కెట్ ప్రైస్ పర్ షేర్ పెట్టి డివైడ్ బై చేయాలి. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ పెట్టి డివైడ్ బై చేయాలి. ఎంత వస్తుందో చూడండి అమ్మా. 10,000. ఎంత వస్తుంది? 10,000. అమ్మ 10,000 నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ వచ్చినాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ వచ్చినాయి అమ్మా? 10,000. డిపిఎస్ క్యాలిక్యులేట్ చేయాలి అమ్మా. ఈ సొల్యూషన్ ఇగ్నోర్ చేయండి అమ్మా, మనం చేద్దాం. సో డిపిఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. డిపిఎస్ ఫార్ములా ఏంటమ్మా? డివిడెండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. డివిడెండ్ ఎంత నానా? 5 lakhs డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత అమ్మా? 10,000. ఎంత వస్తుందమ్మా డిపిఎస్? 5 lakhs డివైడెడ్ బై 10,000 ఎంత నానా? 50 నా? సో ఇప్పుడు ఫార్ములా చెప్పండి అమ్మా. ఫార్ములా ఏంటి? డిపిఎస్ బై ఈపీఎస్. డిపిఎస్ బై ఈపీఎస్. డిపిఎస్ బై ఈపీఎస్ అంటే డిపిఎస్ ఎంతమ్మా? ఇప్పుడే వచ్చింది 50. ఈపీఎస్ ఎంతమ్మా? 200. ఎంతో చూడండి, ఇది 25%. మన వాళ్ళు టైపింగ్ అటు దిట్టు ఇటు దట్టు చేశారు, కానీ మనం రాసుకున్నామా అది. ఎవరు బుక్ అమ్మా? గాయత్రి బుక్క గీతికా బుక్క ఇచ్చింది? ఎఫ్ఎం ఎవరు? గాయత్రిది ఇచ్చారా? గాయత్రి బుక్ అంటే అమ్మాయి పక్క పక్కన రాసింది కదా, వాళ్ళు కూడా అట్టాగే టైప్ చేశారు. అమ్మాయి ఎట్లా రాసింది వాళ్ళు పక్క పక్కన టైప్ చేశారు. గీతికా బుక్ ఇవ్వలేదా? రాసిందా అసలు? మరి ఎందుకు ఇవ్వలేదు? నేను ఇద్దరిది తీసుకోవన్నా. ఇద్దరిది తీసుకొని ఇద్దరిది స్కాన్ చేయమన్నా. ఇటు సైడ్ ఎవరు బాగా రాస్తారమ్మా? పవనా? శశి వద్దు. శశి అమ్మ, శశి రైటింగ్ అర్థం చేసుకొని శశి బుక్ అర్థం చేసుకుని అంత గొప్పలమా మనం? కాస్టింగ్ శశిది ఇచ్చారా? ఓకే, నీదేనా శశి గ్రూప్ 1? ఇప్పుడు రివర్స్ చెప్తున్నావు. ఇతను నోట్స్ రాయకపోతే గీతికాది ఇతను ప్రింట్అవుట్ తీసుకున్నాడు, అది ఇచ్చాడంట. సరే, ఇక్కడ ఎవరు బాయ్స్ సైడ్ ఎవరమ్మా? ఒక బుక్ స్కాన్ చేసుకోవాలి మేము. ఎవరు రైటింగ్ బాగుంటుంది? సుమందా? సుమంత్ ఇచ్చేయమ్మా, స్కాన్ చేసి ఇస్తారు. ఎగ్జామ్స్ అయిన తర్వాత ఇచ్చేయాలండి, స్కాన్ చేసుకుంటారు మన వాళ్ళు. ఎవరెవరు? ఈ అబ్బాయిది కూడా ఇద్దరిది ఇవ్వండి. సుమంత్ అను ఈ అబ్బాయి పేరు మర్చిపోయా. డీజే బాలాజీది కూడా. బాలాజీలు ఇంతమంది ఉన్నారు కదా, బాలాజీది సుమంది. ఎగ్జామ్స్ అయిన తర్వాత సబ్మిట్ చేయండి, మళ్ళీ ఇచ్చేస్తారు ఒక రోజులో. అమ్మ డివిడెండ్ ఈల్డ్. అమ్మ జాగ్రత్తగా చూడండి, ఈల్డ్ అంటే ఎవరు పిక్చర్ లోకి వస్తున్నారమ్మా? డిపిఎస్ బై ఈపీఎస్ కాదు, ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా? ఎంపీఎస్. అంటే డివిడెండ్ ని ఎర్నింగ్స్ తో కంపేర్ చేస్తున్నారా, మార్కెట్ తో కంపేర్ చేస్తున్నారా? అంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను రిలయన్స్ షేర్స్ లో? 2,500. నీకు ఎంత డివిడెండ్ ఇచ్చారు? ఎంత ఇన్వెస్ట్ చేశాను, ఎంత ఇచ్చారు? అంటే నేను ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత ఈల్డ్ వస్తుంది? ఈల్డ్ ఎంత వస్తుంది? వాళ్ళు ఎంత సంపాదించారు, నాకు ఎంత ఇచ్చారు కాదు, నేను ఎంత పెట్టాను నాకు ఎంత వస్తుంది, అది చూసే దాన్ని ఈల్డ్ అంటారు. ఏమంటారమ్మా దాన్ని? ఈల్డ్. డిపిఎస్ బై ఎంపీఎస్. ఈపీఎస్ కాదమ్మా, ఎంపీఎస్. డిపిఎస్ బై ఈపీఎస్ అంటే ఏంటి మరి? అది డివిడెండ్ రేషియో. డిపిఎస్ బై ఎంపీఎస్ అంటే ఏంటమ్మా? ఈల్డ్. అందరూ చెప్పాలమ్మా. డివిడెండ్ అమ్మా, డివిడెండ్ పేఅవుట్ రేషియో ఫార్ములా అందరూ చెప్పాలి. డివిడెండ్ పేఅవుట్ రేషియో డిపిఎస్ బై ఈపీఎస్. అందరూ చెప్పాలి. డివిడెండ్ పేఅవుట్ రేషియో అందరూ 5 times చెప్పాలి. డిపిఎస్ బై ఈపీఎస్. డివిడెండ్ పేఅవుట్ రేషియో డిపిఎస్ బై ఈపీఎస్. డివిడెండ్ పేఅవుట్ రేషియో డిపిఎస్ బై ఈపీఎస్. డివిడెండ్ పేఅవుట్ రేషియో డిపిఎస్ బై మళ్ళీ డివిడెండ్ పేఅవుట్ రేషియో డిపిఎస్ బై డివిడెండ్ ఈల్డ్ రేషియో ఈపీఎస్ఆ ఎంపీఎస్ఆ? దీనికి రాస్తా నేనంతే, నేను అలాగే రాస్తా. రాయకూడదు, రాయొచ్చు అలాగా? నో. సో అప్పుడేంటమ్మా 51 వచ్చినాయి, 15 వస్తాడు వాడు కూడా. 51 రావాల్సినవి ఎంత వస్తాయి అమ్మా? 15. సరే మా డిపిఎస్ బై ఎంపీఎస్ ఏంటమ్మా ఫార్ములా? డిపిఎస్ బై ఎంపీఎస్. కానీ ఇక్కడ ఈపీఎస్ ఇచ్చాడు కదా సార్ మరి. సో 4 lakhs ఇచ్చాడు. ఇవన్నీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడమ్మా. ఎందుకు ఇస్తాడు? కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. మనకి కావాల్సింది ఏంటమ్మా? డిపిఎస్ కావాలి. డివిడెండ్ ఎంతమ్మా? 4 lakhs. ఎంతమ్మా డివిడెండ్? 4 lakhs. ఈపీఎస్ అమ్మ, డిపిఎస్ బై ఈపీఎస్ అంటే డివిడెండ్. ఇదంతా ఏదో టైప్ చేశారులే వాళ్ళు. డివిడెండ్ పేఅవుట్ రేషియో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. డివిడెండ్ పేఅవుట్ రేషియో ఫార్ములా అందరూ చెప్పమ్మా. డిపిఎస్ బై ఈపీఎస్. డిపిఎస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. అందరు క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. డిపిఎస్ ఎంత? డివిడెండ్ ఎంత ఇచ్చాడు అందరు చెప్పాలి. డివిడెండ్ ఎంత ఇచ్చారు? నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఫేస్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంతమ్మా? ఫేస్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత? 10 lakhs. ఫేస్ వాల్యూ పెట్టి డివైడెడ్ బై చేయాలా మార్కెట్ వాల్యూనా? ఎంతమ్మా ఫేస్ వాల్యూ?
10 lakhs divided by 100. కరెక్టేనా? 4 lakhs divided by 10,000 DPS వస్తుంది చూడండి, ఎంతమ్మా? 40. DPS ఎంతమ్మా? 40. EPS ఎంతమ్మా? 500. 40 divided by 500 అయిపోయింది. దాన్ని ఏమంటారమ్మా? డిపిఆర్, డివిడెండ్ పేఅవుట్ రేషియో. ఇప్పుడు డివిడెండ్ ఈల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏం ఫైండ్ అవుట్ చేద్దామమ్మా? డివిడెండ్ ఈల్డ్ డిపిఎస్ బై ఎంపిఎస్. సో డిపిఎస్ ఆల్రెడీ తెలుసు మనకి, ఎంతమ్మా? 40. ఎంపిఎస్ తెలుసు, ఎంతమ్మా? 200. 40 డివైడెడ్ బై 200 ఎంతమ్మా? 20%. స్ట్రైక్ ఆఫ్ చేయండి, ఇది రాసుకోండి నీట్గా. దీని అమ్మ మీరు ఇమాజిన్ చేయండి, ఈ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ జస్ట్ గెస్ చేయండి అమ్మా. ఎన్ని మార్క్స్ ఇస్తాడు? 2 to 4. 4 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి, కానీ ఫార్ములానే గుర్తుండదు. ఫార్ములా గుర్తుండాలంటే టాటూ వేయించుకోవచ్చా? ఇబ్బంది లేదా? ఎఫ్ఎం ఫార్ములాస్ అన్ని టాటూ వేయించుకుందాం. అదేంటంటే టాటూ సార్ అన్నాం. టాటూ మనకు మాత్రమే కనిపించాలి, ఎవరికి కనిపించకూడదు. ఇన్విజిలేటర్ గారి డిజైన్ భలే ఉంది అనాలి. చెప్తా మా ఇన్విజిలేటర్లకి, వీళ్ళందరూ టాటూలు వేయించుకుని వస్తారండి, మీరు చూసి పంపించేయండి, డీబార్ చేసేయండి అని చెప్తా. అంతేనా? అంతే. అమ్మా నువ్వు ఏ సెంటరు? సెంటర్ రంగాలు నాకు చెప్పు ఫస్ట్ వచ్చి. అక్కడ కదా మా ఇన్విజిలేటర్ గారికి ఫోన్ చేసి చెప్తా, అమ్మాయిని ఫస్ట్ బెంచ్ లో వేయండి అని. చీటీ లైన్ పెట్టుకెళ్ళొద్దు, డీబార్ చేస్తారు. కిటికీలో నుంచి వచ్చిన ఆన్సర్లు చెప్పాలా? నిజంగా ఇమాజిన్ చేసుకోండి, ఒక్కొక్క సెంటర్ దగ్గరికి వెళ్ళి నేను కిటికీ దగ్గరికి వెళ్ళి మధ్యలో పోలీసులు వస్తే మళ్ళీ టీం అయ్యో వాళ్ళే స్కెచ్ చేశారమ్మ నాకు. అబ్బా నన్నే బుక్ చేస్తారు, ఫస్ట్ తెలిసిన వాళ్ళనే బుక్ చేస్తారమ్మా, మళ్ళీ మీరు అందరు ఫీల్ అవుతారని. పిఈ రేషియో ఏ రేషియో అమ్మా? అంటే ఆ షేర్కి మార్కెట్లో ఎంత క్రేజ్ ఉంది అని కనిపెట్టేదే పిఈ రేషియో. సింపుల్గా చెప్పాలంటే క్రేజ్ ఎంత ఉంది, ఇప్పుడు ఈ హీరోకి ఎంత క్రేజ్ ఉంది, ఈ హీరోకి ఎంత క్రేజ్ ఉంది అని చెప్పడానికి వాళ్ళ కలెక్షన్ ఎలా అయితే పారామీటర్ తీసుకున్నారు. ఇప్పుడు పర్ఫార్మెన్సా కలెక్షన్సా? కలెక్షన్సే అమ్మా. ఒకప్పుడు పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని చెప్తారు, ఈ హీరో గొప్ప, ఈ హీరో గొప్ప అంటే. ఇప్పుడు బేస్ ఏంటమ్మా? కలెక్షన్స్. అలాగే ఇది కూడా అంతే. ఈ కంపెనీకి ఎంత క్రేజ్ ఉంది, ఈ కంపెనీ షేర్కి ఎంత క్రేజ్ ఉంది అని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏది క్యాలిక్యులేట్ చేయాలంటమ్మా? పి రేషియో. అదేంటి సార్ ఇగో ఫార్ములా చూడు నువ్వు, వాళ్ళు 10 రూపీస్ ఎర్నింగ్స్ వస్తే మార్కెట్ ప్రైస్ 50 ఉందంటమ్మా. పర్ షేర్ ఎంతమ్మా దాని వాళ్ళు? పర్ షేర్ ఎంత సంపాదిస్తున్నారు వాళ్ళు? 10. కానీ మార్కెట్లో ఎంత ఇస్తున్నారు ఆ షేర్కి? 50. క్రేజ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ. సో అలా పి రేషియో క్యాలిక్యులేట్ చేసేది ఎంతవరకు షేర్ హోల్డర్స్ ఈ షేర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది పి రేషియోతో తెలిసిపోతుంది. 2 కంపెనీస్ పి రేషియో క్యాలిక్యులేట్ చేశారు, ఏది ఎక్కువ ఉంటే ఆ కంపెనీకి మనకి క్రేజ్ ఎక్కువ ఉన్నట్టు. రిలయన్స్ కంపెనీకి క్రేజ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? పి రేషియో ఎక్కువ ఉంటుంది రిలయన్స్ కంపెనీ. టాటా ఈ మధ్య టాటా మోటార్స్ తగ్గిపోయింది. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కార్ వస్తుందో మళ్ళీ పెరిగిద్దమ్మా. ఎలక్ట్రిక్ కార్ కొంచెం R&D జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తాడు. అది కానీ ఈ లోపలే కొనుక్కోండి టాటా మోటార్ షేర్స్, దాని తర్వాత డబుల్ అయిపోతాయి, డౌటే లేదు. ఒక్కసారి మార్కెట్లో రిలీజ్ అయ్యి టాటా ఎలక్ట్రానిక్ కారు క్లిక్ అయిందా టాటా మోటార్ షేర్స్ అన్ని డబుల్ అయి కూర్చుంటాయి. పి రేషియో కొంచెం డౌన్ అయింది, క్రేజ్ తగ్గింది, బట్ ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అవుతుంది రెసిషన్ టైం అయినా సరే, ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ అమ్మా. అది క్లిక్ అయితే బాగుండు అని నేను అనుకుంటున్నా, నేను కూడా ఒకటి కొందాం అనుకుంటున్నా. సో కొన్ని ముందు పడేద్దామని. సో అది సబ్సిడీ ఇస్తారు, ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, తెలుసు కదా ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, సబ్సిడీ ఇస్తారు ఇవన్నీ. దెన్ పి రేషియో అమ్మ. పి రేషియో ఫార్ములా ఏంటమ్మా? అందరూ చెప్పాలి. పి రేషియో ఫార్ములా ఎంపీఎస్ బై ఈపీఎస్. సో ఎంపీఎస్ ఎంత ఇచ్చారమ్మా? 500. ఈపీఎస్ ఎంత ఇచ్చారమ్మా? 300. ఎంపీఎస్ బై ఈపీఎస్ 500 బై 300 ఎంతమ్మా? క్రేజ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. సో వేరే కంపెనీ పి రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 2.34 వచ్చింది. ఎవరి క్రేజ్ ఎక్కువ ఉందమ్మా? ఆ కంపెనీ. చాలా. నెక్స్ట్ నెంబర్ 9 ఆర్ఓఐ. ఆర్ఓఐ అంటే ఏంటమ్మా? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు ఇది క్యాలిక్యులేట్ చేస్తాం సార్? బి రేషియో అంటే క్రేజ్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి క్యాలిక్యులేట్ చేస్తావు, బట్ ఈ ఆర్ఓఐ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తావు అంటే వెరీ సింపుల్. ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాడు, దాని నుంచి ఎంత డబ్బులు తీసుకొస్తున్నాడు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్.
క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఈబిఐటి డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటమ్మా, డెట్ ప్లస్ ఈక్విటీ. ఇక్కడ డెట్ అంటే ఏ డెట్ తీసుకుంటున్నారు, లాంగ్ టర్మ్ డెట్. ఈక్విటీ అంటే ఏం తీసుకుంటున్నారు, షేర్ హోల్డర్ ఫండ్స్. ఇంకోలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. సార్ ఈ ఆర్ఓఐనే డ్యూయల్ పాయింట్ ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేయొచ్చు, అందరు జాగ్రత్తగా వినాలి ఇది. సార్ ఈబిఐటి వస్తుంది అంటే జాగ్రత్తగా వినాలమ్మా, ఇది ఎవ్రీ బిజినెస్, మీరు రేపు పొద్దున్న బిజినెస్ పెట్టినా ఈ లాజిక్ చూసుకోండి. మీరు లయబిలిటీస్ అని క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే మీరు డబ్బులు తీసుకొచ్చారు. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటమ్మా, మనీ తీసుకురావటం, ఇద్దరు మీ డబ్బులు కానీ ఆర్ బయట నుంచి కానీ. దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు మీరు, అసెట్స్లో. అసెట్స్ నుంచి ఏమొస్తాయి మీకు, సేల్స్. దాన్నే అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అంటారు. ఏమంటారమ్మా దాన్నే. ఫస్ట్ మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మీరు పెట్టిన ప్రతి డబ్బుల నుంచి జనరేట్ చేయాలి రెవెన్యూ. ఇది మీ లైఫ్లో కూడా అప్లై చేసుకున్నామ్మా. మీరు ఏ వస్తువు కొన్నా సరే అది మీకు ఉపయోగపడిద్ది అంటేనే కొనుక్కోండి. మీకు మెయిన్గా వీళ్ళు ఓకేలే వెళ్తారు షాప్కి, ఇలా డ్రెస్ వేసుకుంటారో లేదో కూడా తెలియదు, కొనేసుకుంటారు. డ్రెస్సుల మీద డ్రెస్సులు, కబోర్డ్లో చూస్తే అన్ని అయ్యే డ్రెస్సులు ఉంటాయి, అసలు ఎందుకో తెలియదు అంటే ఇంకా అవి లేవు అని చెప్పేసి ఇంకొత్తగా ఉంటారు. సో ఫైనాన్షియల్ డేస్ అక్కడ అప్లై చేయండి అమ్మా, అక్కడ ఇగ్నోర్ చేయొద్దు. మీరు అందరూ ఎక్కడ ఇగ్నోర్ చేస్తారమ్మా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. డ్రెస్సులు కొనే టైంలో ఇంకేంటమ్మా అది, కాస్ట్యూమ్స్, ఇంకా కాస్మెటిక్స్. ఈ కేసులో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అప్లై చేయండి అమ్మా, అస్సలు అద్భుతంగా ఉంటుంది మీ లైఫ్. సరే ఏం చేస్తామమ్మా, అప్లై చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఏది అవసరమో ఏదైతే ఎఫెక్టివ్గా యూస్ చేసుకుంటాం అది. అంతేగాని కొన్ని కబోర్డ్లోకి పడేసేట్లయితే ఎందుకమ్మా, దాని నుంచి ఏం జనరేట్ అవుతుంది కదా. మేము అనుకోండి ఆ రోజు కొని ఆ రోజు చేసేసుకుంటాం, తర్వాత కబోర్డ్లో పెడతారా. బెస్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అమ్మా. ఇంకా మా పిల్లలందరూ బెస్ట్ ఫైనాన్షియల్ మేనేజ్, నా స్టూడెంట్స్ కాబట్టి అలా ఉన్నారు. క్రెడిట్ నాది, క్రెడిట్ నాకే ఇది కూడా. సరే అంటే ఓహో అవునా, ఇది ఒక ఐడియా ఉందమ్మా. అవును కరెక్టేనమ్మా ఇదంతా. అసెట్స్ నుంచి ఏం జనరేట్ చేయాలమ్మా, సేల్స్. ఒకటి ఊరినే మీరు బాగా ఆలోచించి, అంత నాలెడ్జ్ అంటే మన సబ్జెక్ట్ కాదు, ఊరికే చెప్పండి. హౌ విల్ యూ జనరేట్ సేల్స్ ఫ్రమ్ అసెట్స్. ఒక అసెట్ నుంచి సేల్ ఎలా జనరేట్ చేస్తారు. స్టాక్ ఉంది, మిషన్ నుంచి గూడ్స్ వస్తాయి, ఇవన్నీ గూడ్స్ వస్తే సరిపోతుందా, వాటిని అమ్మాలా. అమ్మాలంటే ఏం చేయాలమ్మా, మార్కెటింగ్. ఫస్ట్ మార్కెటింగ్ చేస్తారా, గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారా. ఫస్ట్ మార్కెటింగ్ చేస్తారు, తర్వాత గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. గూడ్స్ ప్రొడ్యూస్ చేసి మార్కెటింగ్ చేయాలి అంటే ఆల్రెడీ ఆ గూడ్స్కి డిమాండ్ ఉండాలి మార్కెట్లో. ఆల్రెడీ ఆ గూడ్స్కి హై ఎండ్ డిమాండ్ ఉండాలమ్మా మార్కెట్లో, అప్పుడు నువ్వు ప్రొడ్యూస్ చేస్తావు అంతే. ఈవెన్ దో అప్పుడు కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ డూ ద మార్కెటింగ్ అనాలిసిస్, డిమాండ్. అదంతా ఎకనామిక్స్. ఏంటమ్మా అదంతా ఎకనామిక్స్ అంతా అప్లై చేసి మీరు అసెట్స్ని దేని కింద కన్వర్ట్ చేస్తారమ్మా, సేల్స్ కింద. సేల్స్ నుంచి ఏమొస్తుందా, సేల్స్ నుంచి ఏమొచ్చేలా చూసుకుంటారమ్మా, నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ అమ్మా ఫస్ట్ ఇది అమ్మా, అసెట్స్ నుంచి సేల్స్ వస్తాయి, సేల్స్ నుంచి ఏమొస్తుందమ్మా, నెట్ ప్రాఫిట్. ఫార్ములా సరిపోయిందా. అసెట్స్ నుంచి ఫస్ట్ ఏమొస్తాయి, సేల్స్ నుంచి ఫస్ట్ ఏమొస్తాయి, తర్వాత ఏమొస్తాయి అమ్మా, నెట్ ప్రాఫిట్. అంటే ఇక్కడ నెట్ ప్రాఫిట్ అని రాసాం కానీ ఈబిఐటి తీసుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఫండ్స్ అయితే ఈబిఐటి తీసుకోండి, ఓన్లీ షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నెట్ ప్రాఫిట్ తీసుకోండి. మా క్యాపిటల్ ఎంప్లాయిడ్ అయితే ఏం తీసుకుంటాం, అందరు చెప్పాలి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏం తీసుకుంటాం, ఈబిఐటి. ఓన్లీ షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఏం తీసుకుంటాం అమ్మా, నెట్ ప్రాఫిట్. మా క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని తీసుకుంటే ఈబిఐటి అమ్మా, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని తీసుకుంటే ఈబిఐటి తీసుకోండి. ఎందుకంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్లో ఎవరెవరు ఉంటారు, లాంగ్ టర్మ్ లోన్స్ ప్లస్ షేర్ హోల్డర్ ఫండ్స్. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా ప్లే అవుతుంది, అక్కడ బిఫోర్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. మీరు డినామినేటర్లో ఓన్లీ షేర్ హోల్డర్ ఫండ్స్ తీసుకున్నారు, అప్పుడు ఏం తీసుకుంటారమ్మా, మ్యాచింగ్ టర్మ్ నెట్ ప్రాఫిట్. వన్స్ అగైన్ అమ్మా, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఈబిఐటి, ఓన్లీ షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే నెట్ ప్రాఫిట్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. వన్స్ అగైన్ మళ్ళీ చాలా ఇంపార్టెంట్ అమ్మా, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏం తీసుకుంటారు న్యూమరేటర్లో, ఈబిఐటి. మా షేర్ హోల్డర్ ఫండ్స్ అయితే నెట్ ప్రాఫిట్, ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అయితే నెట్ ప్రాఫిట్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. అమ్మ డినామినేటర్లో క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకుంటే న్యూమరేటర్లో ఏం తీసుకుంటారు, ఈబిఐటి. డినామినేటర్లో షేర్ హోల్డర్ ఫండ్స్ తీసుకుంటే న్యూమరేటర్లో ఏం తీసుకుంటారు, నెట్ ప్రాఫిట్. డినామినేటర్లో ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ తీసుకుంటే న్యూమరేటర్లో ఏం తీసుకుంటారు, నెట్ ప్రాఫిట్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. చాలా ఇంపార్టెంట్ ఎఫ్ఎంలో ఇది. సో
ఈ ఫార్ములా మీరు ఇదిగో ఇక్కడ నేను క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకున్నాను కాబట్టి న్యూమరేటర్లో ఏం తీసుకున్నాను ఈబీఐ. అదే ఇక్కడ నేను షేర్ హోల్డర్ ఫండ్స్ తీసుకుంటే న్యూమరేటర్లో ఏం తీసుకుంటాను నెట్ ప్రాఫిట్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ తీసుకుంటే నెట్ ప్రాఫిట్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. ఇది రాసుకోండి ఎక్కడైనా అక్కడ. $20 lakhs అమ్మా, 20 lakhs. COGS ఎంతమ్మా 3 lakhs. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ 3 lakhs. క్యాపిటల్ ఎంప్లాయిడ్ 5 lakhs. ఈబీఐటి క్యాలిక్యులేట్ చేయండి అమ్మా అందరూ. వాట్ ఈజ్ ఈబీఐటి? 20 lakhs మైనస్ 3 lakhs మైనస్ 7 lakhs ఎంతమ్మా? 10 lakhs డివైడెడ్ బై 5 lakhs ఎంతమ్మా? 200%. అమ్మా ఇప్పటి వరకు ఉన్న ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేద్దాం. సో ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫాస్ట్గా. గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ రేషియో నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఆపరేటింగ్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. డివిడెండ్ పే అవుట్ రేషియో డిపిఎస్ బై ఈపీఎస్. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఆర్ ఫిక్స్డ్ చార్జ్ కవరేజ్ రేషియో ఈబీఐటి బై ఇంట్రెస్ట్. ఈల్డ్ డివిడెండ్ ఈల్డ్ రేషియో ఈల్డ్ అంటే ఎంపీఎస్ వచ్చేస్తుంది. డిపిఎస్ బై ఎంపీఎస్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈబీఐటి బై క్యాపిటల్ ఎంప్లాయ్. గుర్తుంటుందా? ఫాస్ట్గా అడుగుదామా? ఫాస్ట్గా అడుగుతా మీరు కూడా ఎలా చెప్పాలి? దాన్ని ర్యాపిడ్ ఫైర్ అంటారు. ఏమంటారమ్మా? ర్యాపిడ్ ఫైర్. డివిడెండ్ ఈల్డ్ రేషియో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఈబీఐటి బై ఇంట్రెస్ట్. డిపిఎస్ డివిడెండ్ పేఅవుట్ రేషియో డిపిఎస్ బై డిపిఎస్. నెట్ ప్రాఫిట్ రేషియో ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈబీఐటి బై రిటర్న్ ఆన్ నెట్ వర్త్. అమ్మా న్యూమరేటర్లో డినామినేటర్లో ఏం తీసుకున్నాను నాన్న? షేర్ హోల్డర్ ఫండ్స్. న్యూమరేటర్లో ఏం తీసుకోవాలి? అంతే, రిటర్న్ ఆన్ నెట్ వర్త్. సో నెట్ ప్రాఫిట్ ఇచ్చేసారు 8 lakhs. షేర్ క్యాపిటల్ ఇచ్చాడు ఎంతమ్మా? సో 30 lakhs. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అమ్మా ఎంతమ్మా? 20 lakhs. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అది? సో సరే, షేర్ క్యాపిటల్ షేర్ హోల్డర్ ఫండ్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అది మిస్ అయిందమ్మా. R&S రాయండి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంతమ్మా? 20 lakhs. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత? 20 lakhs. ఇప్పుడు షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఏంటమ్మా? షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. 30 lakhs ప్లస్ 20 lakhs ఎంతమ్మా? 50 lakhs. 8 lakhs డివైడెడ్ బై 50 lakhs ఎంత నానా? 16%. సార్ డినామినేటర్తో మ్యాచ్ అవ్వాలి న్యూమరేటర్. ఇప్పుడు నువ్వు డినామినేటర్లో షేర్ హోల్డర్ ఫండ్స్ తీసుకున్నావు కాబట్టి న్యూమరేటర్లో ఏం తీసుకోవాలి? నెట్ ప్రాఫిట్. డినామినేటర్లో క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకుంటే న్యూమరేటర్లో ఈబీఐటి. డినామినేటర్లో ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ తీసుకుంటే నెట్ ప్రాఫిట్ మైనస్ డివిడెండ్. సో అవి ప్రాఫిటబిలిటీ రేషియోస్ అమ్మా. గుర్తుంటాయి ఆ ప్రాఫిటబిలిటీ రేషియోస్? వన్స్ అగైన్ ఫైనల్ గా క్లోజ్ చేసే ముందు డివిడెండ్ పే అవుట్ రేషియో ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో నెట్ ప్రాఫిట్ రేషియో డివిడెండ్ ఈల్డ్ రేషియో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఆన్ నెట్ వర్త్ నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్ ఫండ్స్. గుర్తుంటాయా? సో కమింగ్ టు ద యాక్టివిటీ రేషియోస్ ఏంటమ్మా? సో ఓవరాల్ టర్న్ ఓవర్ రేషియో ఏంటమ్మా? ఇది ఓవరాల్ టర్న్ ఓవర్ రేషియో. సేల్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏంటమ్మా? సేల్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. సేల్స్ అంటే మీ క్యాపిటల్ ఎంప్లాయిడ్ నుంచి మీరు ఎంత సేల్స్ జనరేట్ చేస్తున్నారు అని. సేల్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. సేల్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఇప్పుడు ఫిక్స్డ్ సేల్స్ డివైడెడ్ బై ఫిక్స్డ్ అసెట్స్. అమ్మా ఎక్కడైనా సరే టర్న్ ఓవర్ రేషియో వచ్చిందంటే న్యూమరేటర్లో ఏమొస్తున్నాయి అమ్మా? సేల్స్. సో వాట్ ఈస్ టర్న్ ఓవర్ అంటే నువ్వు సేల్స్ని ఎంత రేషియోలో జనరేట్ చేస్తున్నావు అని క్యాలిక్యులేట్ చేయటం. సో అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ నువ్వు ఇన్వెస్ట్ చేసిన డబ్బుల నుంచి ఎంత సేల్స్ జనరేట్ చేస్తున్నావు, నువ్వు ఫిక్స్డ్ అసెట్స్ నుంచి ఎంత సేల్స్ జనరేట్ చేస్తున్నావు. అగైన్ అమ్మా జాగ్రత్తగా వినండి. ఓవరాల్ టర్న్ ఓవర్ రేషియో ఓవరాల్ అంటే ఓవరాల్గా నేను ఇన్వెస్ట్ చేసింది క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే సేల్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్.
ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే సేల్స్ డివైడెడ్ బై ఫిక్స్డ్ అసెట్స్. గుర్తుంటుందా? ఇది ఎగ్జాంపుల్ చేయండి అమ్మా. సేల్స్ ఎంత ఇచ్చాడు? 20 lakhs. ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చాడమ్మా 1 crore. 20 lakhs డివైడ్ బై 1 crore ఎంత నాన్న? 20%. ఎంత? 20%. గుర్తుంటాయి ఆ రెండు ఫార్ములాలు. మీరు ఎప్పుడు ఇన్వెంటరీని ప్రమోట్ చేసుకుని ఎక్కువ సేల్ అయ్యేలా చేయాలి. ఎప్పుడు ప్రమోషన్ చేస్తూ ఉండాలి. ఎందుకమ్మా? ఇన్వెంటరీని సేల్ చేయాలి. ప్రమోషన్లో నెంబర్ 1 డిమార్ట్ అమ్మా. ఎలా? రేట్. వాళ్ళ ప్రమోషన్ ఏంటమ్మా? రేట్ 99.99. బయటకి దొరికే కిరాణా షాపుల కంటే తక్కువ రేట్ పెట్టడం. కొంచెం అది తిరుగుతూ సరదాగా వెళ్ళినట్టు ఉంటుంది షాపింగ్ అంటే. జనరల్గా చిన్నప్పుడు ఇంట్లో కొట్టుకు వెళ్ళమంటే చిరాకు పడతాం. వెళ్ళాలా లేదా, షాపుకి వెళ్ళాలి లేదా అని. కొట్టు అంటే షాపు, ఇంకా ఏదో అనుకుంటున్నాడు పాప చేసి. ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళాలంటే బాగుంటుందా బాగదా? బాగదా? ఇప్పుడు డిమార్ట్ ఎవరికి బాగుంటుందమ్మా? హెల్త్ షాప్ ఎవరికి బాగదా? నా ఒక్కడికేనా ఏంటి కొంపదీసి? మీ అందరికి డిమార్ట్ వెళ్తే ఇష్టం లేదా? అమ్మో, డిమార్ట్ బయట చాక్లెట్, ఇది జిమార్ట్ బయట ఐస్ క్రీమ్ ఉంటుంది, జిమార్ట్ బయట ఇది పాప్కార్న్ ఉంటుంది. డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఇది తినొచ్చు, లోపల చాక్లెట్లు ఉంటాయి. తినకూడదు. వీళ్ళకేం ఇష్టం లేదు. ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళలేదా? అయ్యో, నచ్చదా? నచ్చుతుందా? ఓకే సర్లే, నాకు ఒక్కడికి అలా అనిపిస్తుంది, సైకలాజికల్ ప్రాబ్లం. డెటార్స్ని ఎప్పుడు ఫాలో అప్ చేయాలి. ఏం చేయాలమ్మా? డెటార్స్ని ఎప్పుడు వాళ్ళ వెనకాల పడాలి. ఏమని? డబ్ల్యూ అని ఫాలో అప్. క్రెడిటార్స్తో ఎప్పుడు ఏం చేయాలమ్మా? సార్ మీరు మేము ఒకటే, మమ్మల్ని కూడా అప్పుడే డబ్బులు అడుగుతారా? ఒక 1 week తర్వాత ఇస్తాం సార్ అని. అలా మీ ఫ్రెండ్ మీకు డబ్బులు ఇచ్చాడమ్మా, సో ఏముందిలేరా నెక్స్ట్ మంత్ ఇద్దాం, అలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి క్రెడిటార్స్లో. సో అమ్మ, ఇన్వెంటరీ ఎక్కువ అమ్ముకోవడానికి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ ఎప్పుడు ఎక్కువ ఉండాలమ్మా. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్? సిఓజిఎస్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. అమ్మా, యావరేజ్ ఇన్వెంటరీ ఫార్ములా ఏంటన్నా? యావరేజ్ ఇన్వెంటరీ ఫార్ములా రాసుకుంటాను అక్కడ. యావరేజ్ ఇన్వెంటరీ ఫార్ములా ఏంటమ్మా? ఓపెనింగ్ ఇన్వెంటరీ ప్లస్ క్లోజింగ్ ఇన్వెంటరీ డివైడెడ్ బై 2. ఇది స్ట్రైక్ ఆఫ్ చేయండి అమ్మా, మనోళ్ళు టైపింగ్ మనోళ్ళు. సో ఓపెనింగ్ ఇన్వెంటరీ ప్లస్ క్లోజింగ్ ఇన్వెంటరీ డివైడెడ్ బై 2. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్? సిఓజిఎస్ డివైడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. ఎన్ని గూడ్స్ సేల్ చేశారు డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ ఎంత ఉంది. సార్ డేస్ ఇన్ ఇన్వెంటరీ 365 డివైడెడ్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్. అమ్మా, ఒకవేళ మంత్స్ ఇస్తే 365 ప్లేస్లో ఎంత వేస్తారమ్మా? 12 months. అమ్మా 365 డివైడెడ్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్. అమ్మా డేస్ ఇన్ ఇన్వెంటరీ అంటే ఏంటమ్మా? 365 డివైడెడ్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్. ఈ ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ ఫార్ములా ఏంటమ్మా? సిఓజిఎస్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. డేస్ ఇన్ ఇన్వెంటరీ ఏంటమ్మా? 365 డివైడెడ్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్. ఒకవేళ మంత్స్ ఇస్తే క్వశ్చన్లో 12 months డివైడెడ్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్. చాలా మంది ఈ 3 రేషియోస్ని గజిబిజిగా రాస్తారమ్మా. ఇక్కడ సిఓజిఎస్ తీసుకోకుండా ఇక్కడ తీసుకుంటాడు. అమ్మా డెటార్స్కి నువ్వు తీసుకోవాల్సింది ఏంటమ్మా? క్రెడిట్ సేల్. క్రెడిట్ సేల్ నుంచి కదా డెటార్స్ వచ్చేది. సిఓజిఎస్ ఇన్వెంటరీకి లింక్ అవుతుంది, క్రెడిట్ సేల్ డెటార్స్కి లింక్ అవుతుంది. డెటార్స్ టర్న్ ఓవర్ ఫార్ములా ఏంటమ్మా? క్రెడిట్ సేల్ డివైడెడ్ బై యావరేజ్ డెటార్స్. క్రెడిట్ సేల్ డివైడెడ్ బై యావరేజ్ డెటార్స్. యావరేజ్ డెటార్స్ అంటే ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ డివైడెడ్ బై 2. మా డేస్ ఇన్ డెటార్స్ ఫార్ములా ఏంటమ్మా? 365 డివైడెడ్ బై డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో. గుర్తుంటాయా ఇవన్నీ? ఎస్. మా క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా ఏంటమ్మా? క్రెడిట్ పర్చేస్ డివైడ్ బై యావరేజ్ క్రెడిటార్స్. డేస్ ఇన్ క్రెడిటార్స్ ఆ క్రెడిట్ పీరియడ్ 12 months ఆర్ 365 days డివైడెడ్ బై క్రెడిటార్స్ టర్న్ ఓవర్. గుర్తుంటుందా? ఒక ఎగ్జాంపుల్ చేద్దామమ్మా. అది జస్ట్ ఇన్వెంటరీలో ఏమేమి ఉంటాయమ్మా? రా మెటీరియల్, ఫినిష్డ్ గుడ్స్, రా మెటీరియల్, వర్కింగ్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్. ఇక్కడ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ లో ఓన్లీ ఏది మాత్రమే తీసుకోమంటున్నాడమ్మా? ఫినిష్డ్ గుడ్స్. క్వశ్చన్ లో రా మెటీరియల్ ఇవన్నీ ఇస్తాడు, కానీ మీరు ఇన్వెంటరీ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏది మాత్రమే తీసుకోమన్నాడు? ఫినిష్డ్ గుడ్స్. ఏం చెప్పకపోతే వాడు క్లియర్ గా చెప్తే అప్పుడు తీసుకోండి. వాడు క్లియర్ గా రా మెటీరియల్ అని వర్కింగ్ ప్రోగ్రెస్ అని చెప్తే అప్పుడు తీసుకోండి. ఏమీ చెప్పలేదంటే మనం ఏం తీసుకుంటాం అమ్మా? ఫినిష్డ్ గుడ్స్ తీసుకుంటాం. మా ఇక్కడ యావరేజ్ ఇన్వెంటరీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చెప్పలేదంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇన్వెంటరీలో ఏది తీసుకుంటామమ్మా? ఫినిష్డ్ గుడ్స్ ఇన్వెంటరీయే తీసుకోండి. ఏం చెప్పలేదు అంటే వాడు క్లియర్గా క్వశ్చన్లో ఏమైనా చెప్తే అది తీసుకోండి.
ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రా మెటీరియల్ అని క్లియర్ గా చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? రా మెటీరియల్ క్లియర్. ఫినిష్డ్ గుడ్స్ అంటే మనం నేర్చుకున్నామమ్మా సిఓఎస్ డివైడెడ్ బై యావరేజ్, కానీ క్లియర్ గా చెప్పాడు రా మెటీరియల్ అని చెప్పాడు. అప్పుడు ఏంటమ్మా ఫార్ములా? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, రా మెటీరియల్ కన్జ్యూమ్ డివైడ్ బై యావరేజ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. అప్పుడు సిఓజిఎస్ తీసుకుంటారా, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ తీసుకుంటారా? క్వశ్చన్ లో చెప్తేనే ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఏమి చెప్పకుండా ఇన్వెంటరీ టర్న్ ఓవర్ అంటే ఏది క్యాలిక్యులేట్ చేస్తావమ్మా? ఫినిష్డ్ గుడ్స్, సిఓజిఎస్ డివైడ్ బై యావరేజ్ ఫినిష్డ్ గుడ్స్. క్లియర్ గా క్వశ్చన్ లో రా మెటీరియల్ అని అడిగితేనే రా మెటీరియల్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయండి. స్టాక్ టర్న్ ఓవర్, రా మెటీరియల్ కన్జ్యూమ్ డివైడ్ బై యావరేజ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. గుర్తుంచుకుంటారా ఇది? రైట్. వన్స్ అగైన్ ఒకసారి యాక్టివిటీ ఫార్ములాస్ అమ్మ ఒకసారి రివైజ్ చేద్దాం అందరూ ఫాస్ట్ గా, ఇవి గుర్తుండిపోవాలి. ఫోకస్. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ ఫార్ములా సిఓజిఎస్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. డేస్ ఇన్ ఇన్వెంటరీ 365 divided by inventory turnover, average కాదు, inventory turnover. So next one, debtors turnover, credit sale divided by average debtors. Days in debtors 365 divided by debtors turnover. Days in debtors నే కలెక్షన్ పీరియడ్ అని కూడా అంటారు. ఏమంటారమ్మా? కలెక్షన్ పీరియడ్, ఆ డేస్ ఇన్ కలెక్షన్ ఇవన్నీ అంటారు. So next one, creditors turnover, credit purchase divided by average creditors. Days in creditors as credit period 365 divided by creditors turnover. గుర్తుంటుందా? ఫాస్ట్ గా ఇప్పుడు వరకు డివిడెండ్ పేఅవుట్ రేషియో డిపిఎస్ బై ఈపీఎస్, డివిడెండ్ yield రేషియో, operating profit ratio, operating profit divided by sales into 100, gross profit ratio, gross profit by sales into 100. So interest coverage ratio, EBIT by interest, return on investment, EBIT by capital employed. So next one, inventory turnover ratio, COGS divided by average inventory. Days in creditors 365 divided by creditors turnover. Debtors turnover ratio, credit sales divided by average debtors. సో అలా రివైజ్ చేస్తూ ఉండాలమ్మా. అమ్మా ఇప్పుడు వచ్చినట్టే ఉంటే మీరు రివైజ్ చేయకపోతే ఏమవుతుందమ్మా? ఇవన్నీ ఒక పేజ్ లో రాసుకుని రివైజ్ చేసుకుని ఆ పేజ్ ఏం చేస్తారు? పాకెట్లో పెట్టుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్తారా? నో, పాకెట్లో పెట్టుకొని లంచ్ టైంలో ఒకసారి ఓపెన్ చేసి దానికి దండం పెట్టుకొని ఒకసారి చదవండి. బ్రేక్ఫాస్ట్ టైంలో ఒకసారి ఓపెన్ చేసి దండం పెట్టుకుని ఒకసారి చదవండి. దీపారు చేస్తారు. నువ్వు ఏ సెంటర్ అబ్బా? నేను కనుక్కుంటాను, నాకు ఎందుకో నీ మీద డౌట్ వస్తుంది, నేను కనుక్కుంటాను. బెంచ్ కింద అమ్మ అవుతుంది కనపడదు కదా. మంచి ఐడియాస్ ఉన్నాయమ్మా, నీ ఇన్విజిలేటర్ తో నేను మాట్లాడతాను. బయటికి వెళ్ళిపోతారు అంతే. ఏం కాలేదు. ఇది మన మౌస్. సరే, ఇప్పుడు మళ్ళీ కమింగ్ టు ద నెట్ సేల్స్ మైనస్ సిఓజిఎస్ ఏమొస్తుందమ్మా? మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్, అడ్మినిస్ట్రేషన్ సెల్లింగ్ ఉంటే ఆపరేటింగ్ ఇన్కమ్ ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ లాస్ ఆన్ అసెట్స్ అన్ని తీసేస్తే ఏమొస్తుందమ్మా? ఈబి అమ్మా పీబీటీ అంటారు దాన్ని, ఏమంటారమ్మా? అమ్మ అదర్ ఇన్కమ్ ప్లస్ చేయండి, మైనస్ పడింది. అదర్ ఇన్కమ్ యాడ్ చేయాలి. అదర్ ఇన్కమ్ దగ్గర ప్లస్ అని పెట్టండి, మైనస్ పడింది. మా అదర్ ఎక్స్పెన్స్ ఏమో మైనస్ చేయాలి, అదర్ ఇన్కమ్ ఏమో యాడ్ చేయాలి. అదర్ ఎక్స్పెన్సెస్ లో ఏమున్నాయమ్మా? ఇంట్రెస్ట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్. అదర్ ఇన్కమ్ లోనేమో డివిడెండ్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏమవుతుందమ్మా? ఈబిఐటి మైనస్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమవుతుందమ్మా? పిఏటి ఆర్ ఏటి ఆర్ నెట్ ప్రాఫిట్. ఆ వచ్చిన దాన్ని డివిడెండ్ ఇస్తారు, కొంత ఏం చేస్తారమ్మా? రీటైన్ చేస్తారు. ఆ రీటైన్ చేసింది ఎక్కడికి వెళ్తుందమ్మా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో బ్యాలెన్స్ షీట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ షేర్ హోల్డర్ ఫండ్. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ షేర్ హోల్డర్. ఇవన్నీ కొత్తగా చూస్తున్నామా? ఆల్రెడీ చూసినాయేనా? చూసిందే. కరెంట్ అసెట్స్ ప్లస్ నాన్ కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ లయబిలిటీస్ ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ప్లస్ షేర్ హోల్డర్ ఫండ్స్. కరెంట్ అసెట్స్ లో ఏముంటాయమ్మా? క్యాష్, బ్యాంక్, డెటార్స్,
డెటార్స్ ని అకౌంట్స్ రిసీవబుల్ అంటారు. ఇన్వెంటరీ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఏమేమి ఉంటాయమ్మా కరెంట్ అసెట్స్ లో? క్యాష్, బ్యాంక్, డెటార్స్, అకౌంట్స్ రిసీవబుల్, ఇన్వెంటరీ, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. సో కరెంట్ అసెట్స్ స్ట్రైక్ ఆఫ్ చేయండి అమ్మా. టాంజిబుల్ అసెట్స్ అమ్మా, లాంగ్ టర్మ్ అమ్మా. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. లాంగ్ టర్మ్ అసెట్స్ లో ఏముంటాయి అమ్మా? టాంజిబుల్, ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్పండి అమ్మా. లాంగ్ టర్మ్ అసెట్స్ లో టాంజిబుల్ ఉంటాయి, ఇంటాంజిబుల్ ఉంటాయి. ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిష్ అండ్ ఫిక్చర్స్, అదర్స్. ఇంటాంజిబుల్ ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా. పేటెంట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, గుడ్ విల్. ఇవన్నీ మీకు తెలుసా? కంపెనీ అకౌంట్స్ లో తెలిసే ఉంటుంది. ఎందుకు ఇదంతా ఇప్పుడు చెప్తున్నాం? అసలైన స్టోరీ రాబోతుంది ఇప్పుడే. మిస్లీనియస్ అసెట్స్ అంటే ఏముంటుందమ్మా? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, గుడ్ విల్, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్. మిస్లీనియస్ అసెట్స్ అంటే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్. కరెంట్ లయబిలిటీస్ లో ఏముంటాయమ్మా? క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్, అదర్స్. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే ఏముంటాయమ్మా? డిబెంచర్స్, లాంగ్ టర్మ్ లోన్స్, పబ్లిక్ డిపాజిట్స్. డిబెంచర్స్, లాంగ్ టర్మ్ లోన్స్, పబ్లిక్ డిపాజిట్స్. షేర్ హోల్డర్ ఫండ్స్ లో ఏముంటాయమ్మా? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. మిస్లీనియస్ లయబిలిటీస్ అంటే ఏమొస్తాయమ్మా? బ్యాంక్ ఓడి. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్, కరెంట్ లయబిలిటీ. కంటిన్యూస్ అయితే కరెంట్ లయబిలిటీ కింద తీసుకోండి. లాంగ్ టర్మ్ ఫండ్స్ అంటే ఏమేమి వస్తాయమ్మా? లాంగ్ టర్మ్ ఫండ్ అంటే ఏంటమ్మా? లాంగ్ టర్మ్ అమ్మా, ఇది రాయండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ప్లస్ షేర్ హోల్డర్ ఫండ్స్. అందరు లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అని రాయండి అక్కడ. లాంగ్ టర్మ్ లయబిలిటీ ప్లస్ షేర్ హోల్డర్ ఫండ్స్. లాంగ్ టర్మ్ లయబిలిటీ ప్లస్ షేర్ హోల్డర్ ఫండ్స్ మైనస్ మిస్లీనియస్ అసెట్స్. అమ్మ అందరూ చెప్పాలి. లాంగ్ టర్మ్ ఫండ్ అంటే ఫార్ములా ఏంటమ్మా? లాంగ్ టర్మ్ అంటే డెట్ ప్లస్ ఈక్విటీ మైనస్ మిస్లీనియస్ అసెట్. డెట్ ప్లస్ ఈక్విటీ మైనస్ మిస్లీనియస్ అసెట్. ఆర్ డెట్ ప్లస్ ఈక్విటీనే ఎలా కూడా చెప్పొచ్చు అమ్మా? అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ మైనస్ మిస్లీనియస్ అసెట్స్. అందరూ జాగ్రత్తగా ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ ఫండ్స్ అంటే ఫార్ములా డెట్ ప్లస్ ఈక్విటీ. డెట్ అంటే ఏంటమ్మా? లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ఈక్విటీ అంటే ఏంటమ్మా? షేర్ హోల్డర్ ఫండ్స్. దీన్ని ఇంకొకలాగా కూడా రాయొచ్చు. ఏంటమ్మా? అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ మైనస్ మిస్లీనియస్ అసెట్స్. షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మైనస్ మిస్లీనియస్ అసెట్స్. ఆర్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ మైనస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ మైనస్ మిస్లీనియస్ అసెట్స్. లయబిలిటీ సైడ్ ఫార్ములా, అసెట్ సైడ్ ఫార్ములా. అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ మైనస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ మైనస్ మిస్లీనియస్ అసెట్స్. గుర్తుంటాయి ఇవన్నీ? ఎందుకు సార్ ఇవన్నీ చెప్పారు? ఇదిగో ఈ ఫైనాన్షియల్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఏంటి సార్ ఈ ఫైనాన్షియల్ రేషియోస్? లిక్విడిటీ, సాల్వెన్సీ. లిక్విడిటీ అంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని. సాల్వెన్సీ అంటే మనం సాల్వెంటా ఇన్సాల్వెంటా అంటే మన లయబిలిటీస్ని మనం డిశ్చార్జ్ చేయగలమా లేదా. సింపుల్గా చెప్పాలంటే లిక్విడిటీ అంటే షార్ట్ టర్మ్ ఆబ్లిగేషన్ని డిశ్చార్జ్ చేయగలమా లేదా అని క్యాలిక్యులేట్ చేసే స్ట్రెంగ్త్. సాల్వెన్సీ అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ని డిశ్చార్జ్ చేయగలమా లేదా అని క్యాలిక్యులేట్ చేసే క్యాపబిలిటీ. సో లిక్విడిటీ ఈజ్ నథింగ్ బట్ క్యాలిక్యులేటింగ్ ద క్యాపబిలిటీ ఆఫ్ డిశ్చార్జింగ్ ఆఫ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్. Whereas solvency is nothing but calculating the capability of discharging of long-term liabilities. First liquidity కి వెళ్ళిపోదాం అమ్మా. లిక్విడిటీలో ఫస్ట్ ఏంటమ్మా? కరెంట్ రేషియో. కరెంట్ రేషియో ఫార్ములా ఏంటమ్మా? కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. అంటే మీ కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీకి సరిపోయినంత ఉన్నాయా లేదా. కరెంట్ అసెట్స్ 100, కరెంట్ లయబిలిటీస్ 85. చెప్పండి అమ్మా ఫార్ములా ఏంటి? 100 డివైడెడ్ బై 85 ఎంతమ్మా? మా ఒక నిమిషం, ఏది కరెంట్ అసెట్ ఏది కరెంట్ లయబిలిటీ? రెండు కరెంట్ అసెట్స్ వచ్చినాయి. కరెంట్ అసెట్స్ 100, కరెంట్ లయబిలిటీ రివర్స్, ఇది లయబిలిటీ. చెప్పండి అమ్మా. కరెంట్ అసెట్స్ 100, కరెంట్ లయబిలిటీ 85 ఎంతమ్మా? 1.1 రాయండి అమ్మా. ఇది సార్ కరెంట్ రేషియో ఎగ్జామ్లో అడుగుతాడా? అడుగుతున్నాడమ్మా, అడుగుతున్నాడు. కాకపోతే కన్క్లూజన్కి ఒక మార్క్ ఉంటుంది, క్యాలిక్యులేషన్కి ఒక మార్క్ ఉంటుంది. ఇప్పుడు కన్క్లూజన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దామా. 1.176 అనేది ఈజ్ ఇట్ ద గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్? గుడ్ థింగ్. మీకు కరెంట్ అసెట్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? కరెంట్ లయబిలిటీస్ కంటే ఎక్కువ ఉంది, అందుకనే 1 కంటే అబవ్ వచ్చింది.
అంటే లిక్విడిటీ ఉన్నట్టా లేనట్టా, అంతే. అదో పారాగ్రాఫ్. అమ్మ మనల్ని కన్క్లూజన్ రాయమంటే ఆపమనే దాకా రాస్తామా, రాసేసి వదిలేస్తామా? ఆపమనే దాకా రాస్తూనే ఉంటాం. చక్కగా ఇదంతా రాస్తాం ఇంగ్లీష్లో. ఏ ఇంగ్లీషు? నార్మల్ ఇంగ్లీష్లో రాయండి చాలు ఇంకా. సో మరీ దారుణంగా రాయొద్దు, ఓకేనా? ఈజ్ ది కెన్ దట్స్ వై దిస్ ఈజ్ లిక్విడిటీ అట్లా రాయొద్దు. లిక్విడిటీ రేషియో ఆర్ క్విక్ రేషియో ఆర్ అసెట్ టెస్ట్ రేషియో ఏంటమ్మా ఇంకోటి? సార్ మీరు అక్కడ తీసుకున్న కరెంట్ అసెట్స్లో కొన్ని లేట్గా జనరేట్ అవుతాయి క్లాష్. ఏమవుతాయమ్మా? కొన్ని లేట్గా జనరేట్ అవుతాయి. అందుకని లిక్విడ్ అసెట్స్ తీసుకోమన్నాడు. ఏమన్నాడమ్మా? లిక్విడ్ అసెట్స్. లిక్విడ్ రేషియో, క్విక్ రేషియో ఆర్ అమ్మా నీ కరెంట్ అసెట్స్ తీసుకున్నప్పుడు కొన్ని అసలు క్యాష్లో రావంట. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ క్యాష్ వస్తుందా? నో. కొన్ని లేట్గా క్యాష్ వస్తుందంట. ఇన్వెంటరీ. ఏంటమ్మా అది? ఇన్వెంటరీ. అందుకని ఈ రెండింటిని ఎలిమినేట్ చేయమంటున్నాడు. దేని నుంచి? కరెంట్ అసెట్స్ నుంచి. కరెంట్ అసెట్ అది సిఏ. కరెంట్ అసెట్స్ నుంచి ఏమేమి ఎలిమినేట్ చేయమంటాడమ్మా? ఇన్వెంటరీ, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఎలిమినేట్ చేయమంటున్నాడు. ఏదైనా ఎలిమినేట్ చేయమంటున్నాడమ్మా? ఇన్వెంటరీ, ప్రీపెయిడ్. ఎందుకు ఇన్వెంటరీ ఎలిమినేట్ చేస్తున్నారంటే లేట్గా వస్తున్నాయి డబ్బులు. ఎందుకు ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఎలిమినేట్ చేస్తామంటే మనీ రాదు. లిక్విడ్ అసెట్స్, లిక్విడ్ లయబిలిటీ. లిక్విడ్ లయబిలిటీ అంటే కరెంట్ లయబిలిటీలో నుంచి మిస్లీనియస్ లయబిలిటీ తీసేయమంటున్నాడు. ఏంటమ్మా మిస్లీనియస్ లయబిలిటీ? బ్యాంక్ ఓడి. అంటే నువ్వు లిక్విడ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే లిక్విడ్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేయాలి, లిక్విడ్ లయబిలిటీస్ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లిక్విడ్ రేషియో? అందరూ చెప్పాలమ్మా. లిక్విడ్ అసెట్స్ డివైడెడ్ బై liquid liability. What is the formula for current ratio? Current assets divided by current liabilities. గుర్తుంటాయా? What is the formula for liquid assets? Current assets minus inventory minus prepaid expenses. What is the formula for liquid liabilities? Current liabilities minus bank owed. Cash credit, CC. సూపర్ క్విక్. ఇక అసలు నువ్వు అందులో కూడా ఈ డెటార్స్ ఏవైతే ఉన్నాయో అకౌంట్స్ రిసీవబుల్ అది ఇంకా కొంచెం లేట్ అవుతుంది. అందుకని అది కూడా ఎలిమినేట్ చేస్తే దాన్ని ఏమంటారమ్మా? సూపర్ క్విక్. సూపర్ క్విక్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సూపర్ క్విక్ అసెట్స్ ఫార్ములా ఏంటమ్మా? కరెంట్ అసెట్స్ మైనస్ డెటార్స్ మైనస్ ఇన్వెంటరీ మైనస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. ఇక ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, డిబెంచర్స్ అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ డిబెంచర్స్ కాదు, అది ఏంటమ్మా? అది డెటార్స్, ఇన్వెంటరీ. రాసుకుంటారు క్లియర్గా. గాయత్రి అలా రాసింది, అందుకని అదే టైప్ చేశారు. గాయత్రి అలా రాసింది, అందుకని అలా టైప్ చేశారు. ఉంది గాయత్రి ఆన్లైన్లో. టైపింగ్ ఇస్తే కాదమ్మా, మా వాళ్ళు అసలు టైపింగ్. అమ్మా అది క్విక్ అసెట్సే, రేషియో కాదు. క్విక్ అసెట్సే. ఓకేనా? ఈసారి ఎవరిది? గీతిక. గీతిక నువ్వు బాగా రాసేయమ్మా నోట్స్. దివ్య శశిది అల్టిమేట్ ఇంకా అసలు. శశి తీసుకొని శశి ఫోటో కూడా వేసుకుంటాం మేము. ఫాస్ట్ ట్రాక్ బుక్ లో శశి ఫోటో వేస్తాం, కంట్రిబ్యూటెడ్ బై శశి అని. రాశారా? అమ్మా జాగ్రత్తగా వెండి. అమ్మ కరెంట్ లయబిలిటీస్ అవి అంతే తీసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ప్రతి ఫార్ములాలో కరెంట్ లయబిలిటీస్ అలా తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి. ప్రతి ఫార్ములాలో కరెంట్ లయబిలిటీస్ మార్చకుండానే క్యాలిక్యులేట్ చేయండి. లిక్విడ్ లయబిలిటీస్ కూడా రెండు చేయండి. ఎగ్జామ్లో ఏం అడగలేదంటే రెండు చేయండి. ఎగ్జామ్లో రెండు చేయండి అన్న. లిక్విడ్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్, లిక్విడ్ అసెట్స్ డివైడ్ బై లిక్విడ్ లయబిలిటీస్, అది రెండు క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, కరెంట్ లయబిలిటీస్ మార్చకుండా ఒకటి క్యాలిక్యులేట్ చేయండి, లిక్విడ్ లయబిలిటీస్ తీసుకుని కూడా క్యాలిక్యులేట్ చేయండి. ఒకసారి రివైజ్ చేద్దాం. వెరీ సింపుల్. కరెంట్ రేషియో ఫార్ములా, liquid ratio formula, liquid assets divided by liquid liabilities or current liabilities. Super quick ratio formula, super quick assets by current liabilities. Liquid assets formula, liquid assets formula, current assets minus inventory minus prepaid expense. Liquid liabilities formula, current liabilities minus BOD minus cash credit. Super quick assets formula, current assets minus debtors minus inventories minus prepaid expense. ఆ మూడు ఎక్కువ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ వేసుకోండి, మూడు స్టార్ మార్క్ వేసుకోండి అమ్మా.
స్టార్ సూపర్ స్టార్ అయ్యండి. డిఫరెన్స్ ఇంటర్వెల్ రేషియో లిక్విడ్ అసెట్స్ డివైడ్ బై క్యాష్ డైలీ రిక్వైర్మెంట్. సో దాన్నే డైలీ క్యాష్ రిక్వైర్మెంట్ అంటే డైలీ రిక్వైర్డ్ ఆపరేటింగ్ కాస్ట్. డిఫెన్స్ ఇంటర్వెల్ రేషియో జస్ట్ ఒకసారి చదివి వదిలేసేయండి అమ్మా. డిఫెన్స్ ఇంటర్వెల్ రేషియో అంటే లిక్విడ్ అసెట్స్ డివైడ్ బై డైలీ క్యాష్ రిక్వైర్మెంట్. ఒకసారి చదివి వదిలేసేయండి. సో డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో ఆల్రెడీ మనం చెప్పుకున్నదే అమ్మా, ఈబీఐటీ డివైడెడ్ బై ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్తో పాటు ఏది కూడా తీసుకోమన్నాడు, ప్రిన్సిపల్. మా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటే ఈబీఐటీ డివైడ్ బై ఇంట్రెస్ట్, బట్ ఇక్కడ ఇంట్రెస్ట్ అన్నాడా డెట్ అన్నాడా, అంటే మొత్తం తీసుకోవాలి. ఇంట్రెస్ట్తో పాటు ఏది కూడా తీసుకోవాలి, ప్రిన్సిపల్ లోన్ రీపేమెంట్ తీసుకోవాలంటే పిఏటి ప్లస్ డిబెంచర్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈబీఐటి దీనికి డిప్రిసియేషన్ అమ్మా, ఏది కూడా యాడ్ చేయాలి దీనికి, ఈబీఐటికి ఏది కూడా యాడ్ చేయాలమ్మా, డిప్రిసియేషన్. అంటే దానికి ఫార్ములా పిఏటి అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. వెరీ సింపుల్ థింగ్ అమ్మా. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కి డిప్రిసియేషన్ అండ్ ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ చేస్తున్నారంటే మీరు క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు పిఏటికి ఏం యాడ్ బ్యాక్ చేస్తారమ్మా, డిప్రిసియేషన్. గుర్తుందా? క్యాష్ ఫ్లోస్ ఫార్ములా ఏంటమ్మా, పిఏటి ప్లస్ డిప్రిసియేషన్. ఆల్రెడీ అక్కడ ఎలిమినేట్ చేస్తుంటారు పిఏటిలో, అందుకని ఏం చేస్తున్నాను నేను, యాడ్ బ్యాక్ చేస్తాను. కానీ దాని మీద ట్యాక్స్ సేవింగ్ నాకు తీసుకుని ఉంటాను. ట్యాక్స్ సేవింగ్ కోసం మళ్ళీ రెడ్యూస్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నానమ్మా, ఈ రెండు యాడ్ బ్యాక్. అంటే డిప్రిసియేషన్ మీద ఇంట్రెస్ట్ మీద మీకు ట్యాక్స్ సేవింగ్ వస్తుంది కదా, అదేం నాన్ క్యాష్ కాదు, క్యాష్ ట్యాక్స్ సేవింగ్ అనేది. అవి క్లెయిమ్ చేసుకుని మళ్ళీ యాడ్ బ్యాక్ చేసేస్తున్నా. అర్థమైందా లాజిక్? పిఏటి ప్లస్ డిప్రిసియేషన్ ప్లస్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్, దాన్ని డెట్ సర్వీస్ కవరేజ్. ఎందుకు సార్ ఇది క్యాలిక్యులేట్ చేస్తారు? వెరీ సింపుల్ అమ్మా. మనం ఎంత అప్పు తీసుకున్నాం, ఎంత రీపే చేయాలి ఇయర్కి. ఈఎంఐలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటమ్మా, ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ రీపేమెంట్. దానికి సరిపోయిన ఇన్కమ్ ఉందా లేదా చెక్ చేయడం. ఓన్లీ ఇంట్రెస్టే పే చేయాలా, ప్రిన్సిపల్ రీపేమెంట్ కూడా ఉంటుందా, దానికి సరిపోయిన ఇన్కమ్ ఉందా లేదా చెక్ చేయడాన్ని డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో అంటారు. ఇంట్రెస్ట్ సర్వీస్ కవరేజ్ రేషియోనా, డెట్ సర్వీస్ కవరేజ్ రేషియోనా? ఫార్ములా ఏంటమ్మా, పిఏటి ప్లస్ డిప్రిసియేషన్ ప్లస్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రీపేమెంట్ ఫర్ దట్ ఇయర్. ఆ రెండిట్లో కొంచెం ఇది చదవండి, మిగతా ఒకసారి చదువు వదిలేసేయండి. లాంగ్ టర్మ్ అమ్మా, ఇప్పుడు లిక్విడిటీ అయిపోయింది. ఇప్పుడు ఏంటమ్మా, సాల్వెన్సీ. ఫిక్స్డ్ అసెట్స్ రేషియో నెట్ ఫిక్స్డ్ అసెట్స్ డివైడ్ బై లాంగ్ టర్మ్ ఫండ్స్. డెట్ ఈక్విటీ రేషియో డెట్ బై ఈక్విటీ. మా డెట్ ఈక్విటీ రేషియో అంటే ఏంటమ్మా, డెట్ బై ఈక్విటీ. డెట్ అంటే ఏంటమ్మా, లాంగ్ టర్మ్ డెట్ డివైడెడ్ బై లాంగ్ టర్మ్ ఫండ్స్ ఆర్ షేర్ హోల్డర్ ఫండ్స్. ప్రొపరేటరీ రేషియో షేర్ హోల్డర్ ఫండ్స్ డివైడ్ బై టాంజిబుల్ అసెట్స్. గుర్తుంటాయా ఈ మూడు? మా ఫిక్స్డ్ అసెట్స్ రేషియో ఫార్ములా ఏంటమ్మా, ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై లాంగ్ టర్మ్ ఫండ్స్. సో అమ్మా డెట్ ఈక్విటీ రేషియో డెట్ బై ఈక్విటీ. ప్రొపరేటరీ రేషియో షేర్ హోల్డర్ ఫండ్స్ బై టాంజిబుల్ అసెట్స్. ఇందులో బాగా ఈజీగా ఏది గుర్తుంటుంది, డెట్ ఈక్విటీ. కొంచెం ప్రొపరేటరీ రేషియో అంటే ప్రొపరేటర్స్ అంటే ఓనర్స్ ఎవరమ్మా, షేర్ హోల్డర్ ఫండ్స్. వాళ్ళు డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారమ్మా, టాంజిబుల్ అసెట్స్. సో నెట్ ఫిక్స్డ్ అసెట్స్ డివైడ్ బై లాంగ్ టర్మ్ అసెట్స్. ఇది ఏంటమ్మా, ఇది రేషియో ఎనాలిసిస్. అప్పుడే అవ్వాలా ఇప్పుడు రివిజన్. సో ఫాస్ట్గా అడుగుతాను నేను కూడా, మీరు కూడా ఫాస్ట్ చెప్పాలమ్మా. సో అమ్మా ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ రేషియో, నెట్ ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై లాంగ్ టర్మ్ ఫండ్స్. మా ఫిక్స్డ్ అసెట్స్ కి నెట్ ఫిక్స్డ్ అసెట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఫిక్స్డ్ అసెట్స్ నెట్ ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై లాంగ్ టర్మ్ ఫండ్స్. డెట్ ఈక్విటీ రేషియో డెట్ బై ఈక్విటీ. ప్రొపరేటరీ రేషియో షేర్ హోల్డర్ ఫండ్స్ బై టాంజిబుల్ అసెట్స్. డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో PAT plus depreciation plus interest divided by interest plus principal repayment for the year. So super quick ratio, super quick assets divided by current liabilities. Liquid ratio, current ratio. Okay, done. Super quick ratio, current ratio, acid test ratio. ఆగిపోయారు. acid test ratio, acid test ratios, liquid assets divided by current liabilities, liquid assets divided by current liabilities. ఎగ్జామ్ లో యాసిడ్ టెస్ట్ రేషియో అని అడుగుతున్నాడు. పిల్లలు ఏమో ఆగిపోతున్నారు, సార్ చెప్పలా, సార్ అవుట్ ఆఫ్ సిలబస్ అన్నారు సార్. కానీ సూపర్ క్విక్ రేషియో, ఇది లిక్విడ్ రేషియోనే యాసిడ్ టెస్ట్ రేషియో అంట. అర్థమైందా? సో నెక్స్ట్ వన్, డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో.
PAT plus depreciation plus interest divided by interest plus principal amount. Dividend payout ratio, dividend yield ratio, debt turnover ratio, debtors turnover ratio, credit sales divided by average debtors, days in credit hours, 365 divided by creditors turnover ratio. Okay, ROI, EBIT divided by capital employed. So profit, operating profit ratio, inventory turnover ratio, COGS divided by average inventory, super quick ratio, super quick assets divided by current liabilities, assets ratio, fixed assets ratio, net fixed assets divided by long term funds. గుర్తుంటాయా? అసెట్స్ టర్నోవర్ రేషియో, టర్నోవర్ అనగానే ఏం రావాలమ్మా? సేల్స్ డివైడెడ్ బై అసెట్స్. టర్నోవర్ అని కనిపిస్తుందంటే డిఫాల్ట్ రూల్ సేల్స్ న్యూమరేటర్లో. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఏంటమ్మా ఇది రేషియో అనాలిసిస్. వెయిటేజ్ ఎంత మార్కులకు ఉంటుంది?